Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్‌నూన్. శాంతి మేడం జాయిన్ అయ్యాను ఆల్రెడీ. ఆ! Hello, Pradeep sir. గుడ్ ఆఫ్టర్‌నూన్ Sir, మేడం. good afternoon, sir. Sir, మా పిల్లలు జాయిన్ అయ్యారు. బిఎస్సి మైక్రోబయాలజీ 5 years, sir. ఓకే. ఓకే మేడం. Good afternoon, students. Hello. Good afternoon, students. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good Hello. afternoon, జ్యోతిక madam. వినిపిస్తుందమ్మా మాట? Yes, ma'am. వినిపిస్తుంది మ్యామ్. సార్ జాయిన్ అయ్యారు. సార్ సార్ పేరు వచ్చి డాక్టర్ ప్రదీప్, జిడిసి మెన్స్ శ్రీకాకుళం నుండి. సార్ కి చాలా అవార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పేపర్ ప్రెజెంటేషన్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే ఐపీఆర్ మీద సార్ చాలా బాగా చెప్తారు, ఎందుకంటే సార్ ఎక్స్పర్ట్ అందులో. సో మీరు సార్ తోటి ర్యాప్ అయ్యి క్వశ్చన్స్ అడగండి, ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే ఓకే సార్, యూ కెన్ కంటిన్యూ సార్. ఓకే మేడం. నేను షేర్ చేస్తాను. షేర్ చేసి నేను పిల్లలతో కంటిన్యూ చేస్తాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. మా స్క్రీన్ షేర్ అయిందా? కనిపిస్తుందా మీకు? ఎనీ స్టూడెంట్ ప్రెస్ Yes, sir. ఓకే. స్టార్ట్ చేస్తాను. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు అడగండి, నేను చెప్తాను. ఎక్కడైనా మీకు స్పీడ్‌గా వెళ్తున్నట్టు అనిపించినా, లేదంటే ఏదైనా డిస్టర్బెన్స్ కనిపించినా ఒకసారి చెప్తే కొంచెం ఆపి తర్వాత చేసుకుందాము. ఓకేనా? సో, వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ స్టూడెంట్స్. రైట్ మేడం చెప్పారు. నా పేరు డాక్టర్ ప్రదీప్ మదమంచి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్స్ శ్రీకాకుళంలో సెంటర్ ఫర్ అప్లైడ్ సైన్స్ అంటే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ రెండింటిని కలిపి మనం సెంటర్ ఫర్ అప్లైడ్ సైన్సెస్‌గా పిలుస్తాం ఇక్కడ. సో, వాటి హెడ్‌గా ఉన్నాను. అదేవిధంగా రీసెంట్‌గా ఒక సొసైటీ ఒకటి స్టార్ట్ చేశామనమాట. ఫ్రోగల్ సైన్స్ ఇన్వెన్షన్ మీద సొసైటీలో అవేర్‌నెస్ అంటే లో కాస్ట్ సైంటిఫిక్ టూల్స్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసమని ఈ సొసైటీ పనిచేస్తుంటుందనమాట. దానికి ప్రెసిడెంట్‌గా కూడా ఉంటున్నాను. సో, ఇది ఇంట్రడక్షను. జనరల్‌గా మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే డీపీఆర్ అండ్
పేటెంట్స్ అన్నమాట. సో, ఈ 2 టాపిక్స్ కూడా మనకు దేనికి రిలేటెడ్ అంటే, మీరు రేపు చదువుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం లేకపోతే ప్రైవేట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. అలా కాకుండా కొంతమంది ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తుంటారనమాట. నేనేదైనా ఒక కంపెనీ పెట్టాలి. కంపెనీ పెట్టిన తర్వాత నేను ఒక 10 మందికి ఎంప్లాయబిలిటీ ఇవ్వాలి. నేను ఒక ఎంప్లాయర్‌గా ఉండాలి అని ఆలోచించుకుంటుంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారనంటే వాళ్ళకొచ్చినటువంటి ఉన్న నాలెడ్జ్ ద్వారా ఒక ఇన్నోవేటివ్ థాట్స్‌ని క్రియేట్ చేసి, ఆ థాట్స్‌కి వాళ్ళు లైసెన్సింగు, పేటెంటింగ్ అలాంటివి తీసుకునే దానికి ట్రై చేస్తుంటారనమాట. అటువంటి వాటిని మనం ఐపీఆర్స్ అంటాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం అనమాట. సో, ఇప్పుడు మనకి డీపీఆర్ అన్నా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం అనమాట దాన్ని. అదేవిధంగా పేటెంట్స్ అనేటివేంటంటే ఒక రకమైనటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. సో, ఈ రెండిటి ద్వారా ఏంటంటే పర్సను ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తనకు తానే ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేసుకునేటువంటి స్కిల్స్ అనమాట ఈ 2 కూడా. సో, మీలో చాలామంది కూడా ఎంప్లాయబిలిటీ కోసం వెళ్ళకుండా మీకై మీరు ఓన్‌గా ఎలా మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి, కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే మీకై మీరు ఓన్‌గా ఒక ప్రొడక్ట్‌ని తయారు చేయాలన్నా, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 2 టాపిక్స్ చాలా యూజ్ అవుతాయన్నమాట. టీపీఆర్ అండ్ పేటెంట్స్. సో, ఈరోజు మనం ఈ 2 టాపిక్స్ గురించి డీటెయిల్డ్‌గా మనం మాట్లాడుకున్నాము. అది మీకు ఆల్రెడీ ఫిఫ్త్ సెమిస్టర్‌లో అప్లైడ్ మైక్రోబయాలజీలో ఒక టాపిక్ 15 యూనిట్‌గా ఉందని చెప్పారు మేడము. సో, ఈ 2 కూడా ఎవరైనా అటువంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు అంటే ఓన్‌గా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక కంపెనీ పెట్టాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ డెవలప్ చేసి దాన్ని సొసైటీలోకి తీసుకెళ్ళి దాని ద్వారా మనీ ఎర్న్ చేసి సంపాదించాలనుకున్న వాళ్ళు కూడా ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. సో, ఫస్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట. సో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని మనం సింపుల్‌గా డీపీఆర్ అంటాము. సో, ఈస్ ఎ వెరీ ఎక్స్‌టెన్సివ్ అండ్ ఎలాబొరేటివ్ ఔట్‌లైన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. అంటే మీకేదైనా ఒక ఐడియా వచ్చింది. ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మష్రూమ్ కల్టివేషన్ ఉంది. ఆ మష్రూమ్ కల్టివేషన్‌ని ఒక లార్జ్ స్కేల్‌లో మీరు ఎస్టాబ్లిష్ చేసి, దాని నుంచి మష్రూమ్‌ని ప్రొడ్యూస్ చేసి, వాడిని మీకు సొసైటీలో మీరు సేల్ చేసి, దాని ద్వారా మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారు. అది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌టెన్సివ్ అండ్ ఎలాబొరేటివ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మనం శాంపిల్ తీసుకుంటాం కదా! అంటే మష్రూమ్‌కి సంబంధించినటువంటి ఇనాకులం తీసుకున్న దగ్గర నుంచి ఫైనల్‌గా దాన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్‌లోకి ఎలా తీసుకెళ్తారు? ఏ విధంగా దాన్ని మార్కెట్ చేస్తారు? అనేదంతా కూడా ఒక రిపోర్ట్ లాగా రాసి ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే డీపీఆర్ అంటామనమాట. సో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డీపీఆర్ ఈస్ ఎ వెరీ ఎక్స్‌టెన్సివ్ అండ్ ఎలాబొరేటివ్ ఔట్‌లైన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. దట్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలంటే రిసోర్సెస్, టాస్క్ టు బి క్యారీడ్ ఔట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రాజెక్ట్ టర్న్ ఇంటూ సక్సెస్. అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం డీటెయిల్డ్‌గా దాంట్లో సబ్మిట్ చేయాలన్నమాట మీరు. ఏదో నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను. నాకు అమౌంట్ కావాలి అని చెప్పి బ్యాంక్‌నో లేకపోతే ఏదో గవర్నమెంట్ ఏజెన్సీని అడిగి తీసుకోవడం అంటే అది ఇవ్వవు. మనం ఏం చేయాలంటే మీరు ఒక సినిమాలాగా చూపించాలన్నమాట. అంటే స్టార్టింగ్ టు ఎండింగు ఫైనల్‌గా మార్కెట్‌లోకి వెళ్లి అందరికి దాన్ని సేల్ చేయడం ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? మీ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవుతుంది? మీకు ఔట్‌పుట్ ఎంతొస్తుంది? మీరు వీళ్ళు గవర్నమెంట్ ద్వారా తీసుకున్న డబ్బుని ఎలా మీరు రెమిట్ చేస్తారు? వాళ్ళకి రిటర్న్ చేస్తారు? అదంతా కూడా అక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలాంటిదే మనం డీపీఆర్ అంటామనమాట. సో, మనం ఏదన్నా ఒక ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు, ఒక కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్‌ని దాంట్లో పొందుపరిచి వాళ్ళకి సబ్మిట్ చేయడాన్ని మనం డీపీఆర్ అంటామనమాట. So it can also be said that is the final blueprint of project after which the implementation and operation of process can occurs. అంటే ఈ డీపీఆర్‌ని చూస్తానే మీరెవరినైతే ఫండ్ కోసం వెళ్తారో అంటే బ్యాంక్స్ గాని, లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీస్ గాని వెళ్ళినప్పుడు వాళ్ళకది చూడంగానే అర్థమైపోవాలనమాట. అంటే వీళ్ళు స్టార్టింగ్‌లో ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. ఫైనల్‌గా వీళ్ళకి ఇంత ప్రాఫిట్ వస్తుంది. 2 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? 5 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? 10 ఇయర్స్‌లో ఎంతొస్తుంది? అనేదంతా కూడా ఒక పిక్చర్ లాగా వాళ్ళకి కనపడేటట్టుగా మీరు డీపీఆర్‌ని ప్రిపేర్ చేయాలనమాట. And DPR in this comprehensive project report, the roles and responsibilities are highlighted along with the సేఫ్టీ మెజర్స్. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడంలో ఎంతమందున్నారు? వాళ్ళలో ఎవరు మెయిన్‌గా సూపర్వైజ్ చేస్తారు? ఇంకొక పర్సన్ ఏం పని చేస్తాడు? మిగతా పర్సన్‌లు ఎంతమంది దీంట్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఇవన్నీ కూడా ఇన్ టోటల్ ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం అవుద్ది? ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్‌గా దాంట్లో చెప్పాలి. అదేవిధంగా ఎక్కడన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అవి ముందే మనం ఊహించుకొని అటువంటి వాటిని రెక్టిఫై చేయడానికి మనం ఏమేం చేస్తాము అనే వాటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సరైజ్ వెన్ క్యారింగ్ ఔట్ ద ప్లాన్. అంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అటువంటి వాటి నుంచి కూడా మనం ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు అనేది కూడా మీరు ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్‌గా ద ఫాలోయింగ్ పాయింట్ ప్లే ఎసెన్షియల్ రోల్ ఇన్ డిసైడింగ్ వెదర్ ద ప్రాజెక్ట్ టర్న్స్ ఇంటూ
సక్సెస్. అంటే మీరు సబ్మిట్ చేసిన డీపీఆర్ చాలామంది బ్యాంకులకెళ్తుంటారు. ఎంఎస్ఎంఈ లోన్స్ అని, అదేవిధంగా ముద్రా లోన్స్ అని, మీ గవర్నమెంట్ నుంచి మీరు ఉంటారు. సో, అటువంటోటిని వాళ్ళు తీసుకోవడం కోసం బ్యాంకుల నుంచి వాళ్ళేం చేస్తారంటే, జనరల్‌గా డీపీఆర్‌ని పట్టుకొని ఎళ్తుంటారనమాట. బట్ అన్ని డీపీఆర్‌లు బ్యాంక్‌కి సబ్మిట్ చేసినవి గాని, గవర్నమెంట్ ఏజెన్సీ‌కి సబ్మిట్ చేసినవి గాని సక్సెస్ అవ్వవనమాట. ఏవైతే సక్సెస్ అవుతాయో, ఆ సక్సెస్ అయినటువంటి డీపీఆర్స్ కంపల్సరీగా ఈ 3 పాయింట్లు మనం ఇప్పుడు చెప్పుకునే 3 పాయింట్లు మెన్షన్ అయ్యి ఉండాలనమాట. అందులో ఒకటేంటంటే కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వితిన్ ద స్టిప్యులేటెడ్ పీరియడ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌కెళ్ళాము. నాకొక 10,00,000 ఇస్తే ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ 3 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. మీరు నాకిచ్చిన అమౌంట్‌ని 3 ఇయర్స్‌లో మీకు కంప్లీట్ రిటర్న్ చేసేస్తాను అనేటువంటి ఒక ప్రపోజల్‌తో వెళ్తాం. వెళ్ళినప్పుడు అవి చూసిన తర్వాత వాళ్ళకది అనిపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఒక 5,00,000, 10,00,000 అమౌంట్ పెడతాను. నాకు ఒక 3 ఇయర్స్‌లో ఓ 30,00,000 వస్తుంది. మీ 10,00,000 అప్పటికి రిటర్న్ చేసేస్తా అని చెప్పి మనం చెప్పి, అదంతా కూడా అక్కడ మనం డీటెయిల్డ్‌గా ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోతే అది రిజెక్ట్ అయిపోతుందనమాట. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా డీపీఆర్‌ని మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు 3 పాయింట్స్ కంపల్సరీగా కన్సిడరేషన్ చేయాలి. అందులో ఫస్ట్‌దేంటంటే కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వితిన్ ద స్టిప్యులేటెడ్ పీరియడ్. మనం 10,00,000 తీసుకొని 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి బట్ మనం అక్కడ ప్రపోజ్ చేసినటువంటి టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, అవి 5 ఇయర్స్‌కి గాని కంప్లీట్ కాలేదనుకోండి. లేదంటే 1 ఇయర్‌లోనే కంప్లీట్ అయ్యే టాస్క్స్ ఉన్నాయనుకోండి. అటువంటప్పుడు ఏంటంటే, ఆ డీపీఆర్ రిజెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, మనం సబ్మిట్ చేసే డీపీఆర్ అనేది మనం అడిగినటువంటి అమౌంట్‌కి, ఆ టైమ్ పీరియడ్‌కి 2 కూడా మ్యాచ్ అవ్వాలనమాట. ముందు అయిపోయేటట్టుగా ఉండకూడదు. అలాగని చెప్పి ఎక్కువ ఎక్స్‌టెండ్ అయ్యేటట్లు కూడా ఉండకూడదనమాట. సో, అక్కడ ప్రాజెక్ట్ పీరియడ్‌ని మనం ఎగ్జాక్ట్‌గా మెన్షన్ చేయాలి. ఆ అమౌంట్ కూడా దానికి సూట్ అయ్యేటట్టుగా ఉండాలనమాట. అది ఫస్ట్‌ది. రెండోదేంటంటే, ప్రయారిటీ టు క్లయింట్ సాటిస్ఫాక్షన్ బై డెలివరింగ్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. తర్వాత నువ్వు 3 ఇయర్స్ ప్రాజెక్ట్‌కి 10,00,000 తీసుకుంటావు. 10,00,000 3 ఇయర్స్‌లో నీకు రిటర్న్ చేసేస్తాను చెప్తావు. 3 ఇయర్స్ రిటర్న్ అయిపోయిన తర్వాత అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు అనుకున్న అమౌంట్ వచ్చిందనుకోండి. ఆ తర్వాత కూడా నీ ప్రాజెక్ట్ కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మొదటి 3 సంవత్సరాలు ఏ అయితే క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేసావో, అదే క్వాలిటీని తర్వాత కూడా నువ్వు మెయింటైన్ చేయగలగాలనమాట. ఎందుకనంటే, నువ్వేం చేస్తావు ఇక్కడ డీపీఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు, నేను పలానా గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా తీసుకొని చేస్తున్నాను. సో, నాకది ఉంది. ఆ క్రెడిబిలిటీ ఉంది. దాని యొక్క అఫిలియేషన్ ఉందని చెప్పి నువ్విస్తావు. సో, నువ్వు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని అదే రీతిలో నువ్వు మెయింటైన్ చేయకపోతే, ఎవరైతే నీకు లోన్ ఇస్తారో, లేకపోతే ఎవరైతే నీకు అఫిలియేషన్ ఇస్తారో, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పోతుందనమాట. సో, నువ్వు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ నాకిచ్చిన అమౌంట్ వెనక్కి ఇచ్చేసిన తర్వాత కూడా, నేను అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తానని జెప్పేసి, నువ్వు దాంట్లో మెన్షన్ చేయాలి. అదే విధంగా నువ్వు ఫాలో అవ్వాలనమాట. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వితిన్ ద సెట్ లిమిట్స్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అనమాట. అదే విధంగా నీకేదైతే కాస్ట్ నువ్వు చెప్పావో, అదే కాస్ట్‌లో నువ్వు ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయగలగాలి. నువ్వు బ్యాంక్ దగ్గర 10,00,000 లోన్ తీసుకున్నావు. 10,00,000తో కంప్లీట్ చేస్తానని చెప్పి, నీకు మళ్ళా సరిపోలేదని చెప్పి బయట నుంచి ఒక 10,00,000 మళ్ళా ఎక్కడో తీసుకొనొచ్చి మళ్ళా పెట్టడం అలా ఉండకూడదు. నువ్వు ఏదైతే కాస్ట్ డీపీఆర్‌లో మెన్షన్ చేస్తావో, ఆ కాస్ట్‌తోనే నువ్వు ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలగాలి. సో, ఈ 3 పాయింట్లు నువ్వు మనం డీపీఆర్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం అనుకున్నప్పుడు కన్సిడరేషన్‌లో ఉంచుకోవాలి. ఒకటి స్టిప్యులేటెడ్ టైమ్‌లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్టుగా మనం దాంట్లో ప్లాన్ రాయాలి. రెండోది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నీ యొక్క కంపెనీ లేదంటే నీ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు. మూడోదొచ్చేసి ఎక్స్‌ట్రా అమౌంట్‌ని నువ్వు దాంట్లో పెట్టేటట్లుగా ఉండకూడదనమాట. నీకేదైతే అమౌంట్ శాంక్షన్ కావాలనుకుంటున్నావో, నీకెంతైతే అమౌంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావో, అదే అమౌంట్‌తో నువ్వు కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్‌ని. సో, ఈ 3 పాయింట్లు నువ్వు దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ గనక సబ్మిట్ చేస్తే సక్సెస్ అయ్యేదానికి నీ యొక్క కంపెనీకి సంబంధించి అమౌంట్ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి గాని, లేకపోతే బ్యాంక్స్ నుంచి రిలీజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంటుందనమాట. దీంతో పాటుగా ఈ డీపీఆర్ రాసేటప్పుడు మనం దాన్ని డిజైన్ చేసేటప్పుడు మస్ట్ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఉంచాలి. అవేమి ఇన్ఫర్మేషన్ డీపీఆర్‌లో సబ్మిట్ చేయాలంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్. నేను చెప్పాను కదా! మష్రూమ్ కల్టివేషన్ దానికి సంబంధించి ఒకటి పెట్టాలనుకున్నప్పుడు, ఈ మష్రూమ్ కల్టివేషన్‌కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వరల్డ్ వైడ్‌గా ఎలా ఉంది? నేషనల్ లెవెల్‌లో ఎలాగుంది? స్టేట్ లెవెల్‌లో ఎలాగుంది? మనం ఏ అయితే ఏరియాలోనో పెట్టాలనుకున్న ఆ ఏరియాలో ఎలా ఉంది? వాటి యొక్క ఔట్‌కమ్స్ ఏంటి? ఇంతకుముందు ఎవరన్నా పెట్టారా? పెడితే సక్సెస్‌ఫుల్‌గా ఎవరైనా అయ్యారా? దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఆ ప్రాబ్లమ్స్ నువ్వు ఏ విధంగా ఓవర్‌కమ్ చేస్తున్నావు? ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు ఇవ్వాలి. దాన్నే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్ అంటాం. సో, నువ్వు డీపీఆర్ ఏదైనా సరే నువ్వు ప్రాజెక్ట్‌కి బ్యాంక్ నుంచి గాని, గవర్నమెంట్ నుంచి గాని అమౌంట్ కావాలని అనుకున్నప్పుడు, లోన్ కావాలనుకున్నప్పుడు, లేకపోతే గ్రాంట్ కావాలనుకున్నప్పుడు, నువ్వు డీపీఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలన్నమాట దాంట్లో.
అవేంటివంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇవ్వాలి. రెండోది ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. తర్వాత నువ్వు ఆ ప్రాజెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎవరినైతే మ్యాన్ పవర్‌ని తీసుకుంటున్నావో, ఆ మ్యాన్ పవర్‌కి నువ్వు పెట్టాలనుకున్నటువంటి కంపెనీనో లేకపోతే ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్కిల్ ఉందా లేదనేది కూడా చూసుకోవాలి. స్కిల్ లేకుండా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టేస్తే దానికి మళ్ళా వాళ్ళకి స్కిల్ నేర్పించి అదంతా చేయడం కష్టం అనమాట. సో, నువ్వేదైతే ప్రాజెక్ట్‌ని పెట్టాలనుకుంటున్నావో ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ కల్టివేషన్ పెట్టాలనుకున్నప్పుడు, ఆ మష్రూమ్ కల్టివేషన్‌కి సంబంధించి ఆల్రెడీ వర్క్ చేసినోళ్ళనే లేకపోతే ఆల్రెడీ దాంట్లో స్కిల్ ఉన్న వాళ్ళని మాత్రమే నువ్వు తీసుకోవాలి మ్యాన్ పవర్‌గా. అంతేగాని బయటోళ్ళని తీసుకోకూడదు. అదే విధంగా ఆ స్కిల్ ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉంది. కొంతమందికి కల్చర్ చేయడం బాగా స్కిల్ ఉంటుంది. కొంతమందికి వాటిని గ్రో చేయడం ఉంటుంది. కొంతమంది మార్కెటింగ్‌లో స్కిల్ ఉంటుంది. సో, ఆ స్కిల్స్ అన్నీ కూడా మ్యాన్ పవర్ స్కిల్స్ అన్నీ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. డీపీఆర్ రాసేటప్పుడు. అదే విధంగా డీటెయిల్డ్ ప్రాక్టికల్ రిజల్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కన్సర్న్. అదే విధంగా నువ్వు ప్రాక్టికల్స్ చేస్తుంటావు. ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మష్రూమ్ కల్టివేషన్ చేసేటప్పుడు దాని స్పాన్ తీసుకోవాలి. దాని ఇనాక్యులమ్ తీసుకోవాలి. దాని కల్చర్ తీసుకోవాలి. ఆ కల్చర్ తీసుకునేటప్పుడు దాన్ని నేను ఈ పలానా మీడియాలో గ్రో చేస్తాను. మీడియాలో గ్రో చేసినప్పుడు అది ఇలా వస్తుంది. దాన్ని నేను ల్యాబ్ స్కేల్ నుంచి ఇండస్ట్రీ స్కేల్‌కి తీసుకెళ్తాను. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ దాని రిజల్ట్ ఏంటనేటివి కూడా నువ్వు ముందే ప్రిడిక్ట్ చేసి అక్కడ రాయగలగాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అండ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్. తర్వాత నీ ప్రాజెక్ట్‌కి ఎంత ఖర్చవుతుంది? అందులో నీకు గవర్నమెంట్ నుంచి ఎంత కావాలి? లేకపోతే బ్యాంక్ నుంచి ఎంత కావాలి? నువ్వు ఓన్‌గా ఎంత పెట్టుకోగలుగుతావు? ఇదంతా కూడా నువ్వు రాయాలి. అదే విధంగా గవర్నమెంట్ అప్రూవల్స్. సో, నువ్వు ఇలా మష్రూమ్ కల్టివేషన్ చేస్తాను అనంటే, నువ్వు ఏదో ఒక ఇండస్ట్రీ పేరు పెడతావు. ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను, అదే విధంగా గవర్నమెంట్ నీకు అప్రూవల్ ఇచ్చిందా లేదా? ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా రా మెటీరియల్ రిక్వైర్మెంట్. సో, నువ్వు మష్రూమ్ కల్టివేషన్ అనుకుంటే, మష్రూమ్ కల్టివేషన్‌కి ఏ ఏ రా మెటీరియల్స్ అవసరం అవుతాయి? వాటికి ఎంత కాస్ట్ పడుతుంది? ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ద రిక్విజైట్ సెక్యూరిటీస్ టు బి గివెన్ టు వేరియస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. మరి మనం బ్యాంక్ నుంచి గాని, లేకపోతే గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు, ఒకవేళ నీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతే, నువ్వు గవర్నమెంట్‌కి దాన్ని తిరిగి కట్టగలవా లేదా? బ్యాంక్స్‌కి తిరిగి కట్టగలవా లేదా? అనే దానికి సంబంధించి కొన్ని సెక్యూరిటీ నీ దగ్గర ఏదో పొలమో, లేకపోతే ఇల్లో ఏదైనా ఉంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ చూపించాలన్నమాట వాళ్ళకి. అదే విధంగా అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐడియా ఇంక్లూడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మేనేజ్మెంట్ టీమ్. అదే విధంగా ప్రాజెక్ట్‌ని మేనేజ్ చేయడం కోసం, లేకపోతే దాన్ని మార్కెటింగ్ చేయడం కోసం అక్కడ ఏ బిల్డింగ్ అవసరం? ఎంత మెజర్‌మెంట్స్‌లో బిల్డింగ్ అవసరం అవుతది? ఏ మెషినరీ అవసరం అవుతాయి? అక్కడ ఎంత ప్లాంట్ అంటే ఆ ఇండస్ట్రీని ఎంత పరిధిలో నువ్వు చేయాలనుకున్నావు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డీపీఆర్‌లో మెన్షన్ చేయాలి. సో, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి నువ్వు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని రెడీ చేసుకొని నువ్వు ఎవరినైతే మనీ తీసుకోవాలనుకున్నావో ఆ బ్యాంక్ దగ్గరకి గాని, ఆ గవర్నమెంట్ ఏజెన్సీకి గాని నేనిప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసినవి గాని పంపితే అప్పుడు అది అప్రూవల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంటుంది. సో, మనం ఏదైనా సరే డీపీఆర్ రెడీ చేసి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు, ముందు దేని మీద చేయాలనుకుంటున్నాం అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్న తర్వాత ఇంతకుముందు ఎవరన్నా అటువంటివి చేశారా లేదా? ఒకవేళ చేస్తే వాళ్ళలో సక్సెస్ అయినోళ్ళు ఎంతమంది? ఫెయిల్యూర్ అయింది ఎంతమంది? సక్సెస్ అవ్వడానికి ఏ రీజన్స్‌లో సక్సెస్ అయ్యారు? ఫెయిల్యూర్ అయితే ఏం రీజన్స్‌తో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు? ఇవన్నీ కూడా ముందు మనం అసెస్ చేసుకొని, దాని తర్వాత ఈ డీపీఆర్ సబ్మిట్ చేసి, ఆ ఇండస్ట్రీని లేకపోతే కంపెనీని మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపులు మష్రూమ్ కల్టివేషన్ మనం తీసుకుంటే, మష్రూమ్ కల్టివేషన్‌లో డీపీఆర్‌లో మెన్షన్ చేయాల్సినటువంటి డిఫరెంట్ స్టెప్స్ ఏంటంటే, స్ట్రెయిన్ ఐసోలేషను, మెయింటెనెన్స్ అండ్ ఆప్టిమైజేషను. సో, ఈ డీటెయిల్స్ ప్రొసీజర్ అంతా కూడా మనం డీపీఆర్‌లో మెన్షన్ చేయాలి. అదే విధంగా స్పాన్ ప్రొడక్షన్. స్పాన్ అంటే మనం కల్చర్ అన్నమాట. అంటే మష్రూమ్ కల్చర్ చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫంగల్ స్పాన్ అనేది మనం ఇలా ప్రొడ్యూస్ చేస్తాం. అదే విధంగా సబ్‌స్ట్రేట్స్ ఏమేం కావాలి? అంటే ఈ స్పాన్ గ్రో అవ్వడానికి సబ్‌స్ట్రేట్స్ కావాలి కదా! ఫుడ్ కావాలి కదా! సబ్‌స్ట్రేట్ అదే విధంగా ఫుడ్ కావాలి కదా! అదే విధంగా ఫెర్మెంటేషను, స్టెరిలైజేషను, పాశ్చరైజేషన్ ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయాలి. అదే విధంగా ఈ స్పాన్‌ని ఆ సబ్‌స్ట్రేట్ మీద ఇనాక్యులేషన్ చేసే ప్రొసీజర్ రాయాలి. ఎటువంటి కండిషన్‌లో చేస్తావు. అదే విధంగా సబ్‌స్ట్రేట్ ఇంక్యుబేషన్ ఎటువంటి కండిషన్స్‌లో ఇంక్యుబేట్ అంటే నువ్వక్కడ స్పాన్ వచ్చేసి ఆ సబ్‌స్ట్రేట్ మీద పెట్టంగానే నీకు మష్రూమ్స్ రావు. పుట్టగొడుగులు రావన్నమాట. దానికి కొంచెం ఇంక్యుబేషన్ టైమ్ పెడతావు. ఒక 1 వీక్ అలా పెడితే అప్పుడు మీకు మష్రూమ్స్ అనేవి వస్తాయి. సో, అవి ఎటువంటి కండిషన్‌లో పెడుతున్నావు? ఎటువంటి టెంపరేచర్ ఉంది? ఎంత ప్రెషర్ ఉంది? ఎంత ఎయిర్ సర్క్యులేషన్ ఉంది? అటువంటన్నీ కూడా నువ్వు మెన్షన్ చేయాలన్నమాట. అదే విధంగా ఇండక్షన్ ఆఫ్ ఫ్రూటింగ్, ప్రైమోర్డియా ఫార్మేషన్ అండ్ ఫ్రూట్ బాడీ అంటే మష్రూమ్‌లు డెవలప్ అవ్వడానికి నీకు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? అదేవిధంగా హార్వెస్టింగ్ ఎలా చేస్తావు? తర్వాత హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవుతుందో, ఆ వేస్ట్ మెటీరియల్ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? డిస్పోజ్ చేస్తావు? ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నువ్వు డీపీఆర్‌లో మెన్షన్ చేస్తే డీపీఆర్ అనేది సక్సెస్ అవ్వడానికి ఉంటుందన్నమాట.
మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకున్నాం డీపీఆర్ అనేది ఎందుకు చేస్తాం? ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలన్నా, మనకి కావాల్సినటువంటి అమౌంట్‌ని మన దగ్గర అంత అమౌంట్ లేనప్పుడు, లేదంటే గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవాలనుకున్న, బ్యాంక్స్ నుంచి తీసుకోవాలనుకున్న, అమౌంట్ కోసం మనం డీపీఆర్ అనేది రెడీ చేస్తాం. మరి ఆ డీపీఆర్ రెడీ చేసిన తర్వాత ఎవరెవరికి మనం సబ్మిట్ చేస్తే మనకు ఆ గ్రాంట్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట మనకి. సో, అందులో స్కీమ్ ఏంటంటే స్టార్టప్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్, ఎస్ఎల్‌పి ప్రోగ్రామ్ అంటామన్నమాట. సో, దీనికి సంబంధించి ప్రతిదానికి వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఎస్ఎల్‌పి ప్రోగ్రామ్ ద్వారా మనం ఫండ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ద స్టాండప్ ఇండియా స్కీమ్ అని ఉంటుంది. అదేవిధంగా స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్, అదేవిధంగా అటల్ ఇన్నోవేటివ్ మిషన్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నమాట. అదేవిధంగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, అదే ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ స్కీమ్, వెంచర్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్, ఆస్పైర్ స్కీమ్, రా మెటీరియల్ అసిస్టెన్స్ స్కీమ్, అదేవిధంగా డిజైన్ క్లినిక్ స్కీమ్. ఇవన్నీ కూడా వాటి రంగాలు అంటే డిఫరెంట్ రంగాల్లో మనకు కావాల్సినటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వాళ్ళు మనకి గ్రాంట్ లేదంటే ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఎవరైనా సరే ముందు ఏదన్నా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, సొంతంగా బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు ముందు చేయాల్సిందేంటంటే దేని మీద బిజినెస్ చేయాలనేది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో ఉండేటువంటి ఫిట్ ఫాల్స్ అంటే సక్సెస్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది? ఫెయిల్యూర్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది? సక్సెస్ అయితే ఎలా సక్సెస్ అవుతాం? ఫెయిల్యూర్ అయితే ఎలా ఫెయిల్యూర్ అవుతాం? అనే దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ అయిపోయిన తర్వాత డీపీఆర్‌ని మనం రెడీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ పెట్టేసి, డీపీఆర్ రెడీ చేసిన తర్వాత ఈ ఫాలోయింగ్ నేను చెప్పినటువంటి డిఫరెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీకి దాని రెస్పెక్టివ్ ఫండింగ్ ఏజెన్సీ మనం వెళ్తే, మనకు దానికి సంబంధించినటువంటి ఫండ్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో, ఇది మనకు సంబంధించి డీపీఆర్ అదేవిధంగా దానికి సంబంధించి. ఇది మెయిన్‌లీ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా సొంతంగా ఓన్‌గా ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. ఆఫ్టర్ డిగ్రీ యూ కెన్ స్టార్ట్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ కంపెనీ అనమాట. యూజింగ్ దీస్ అదనమాట. ఇది బ్రీఫ్‌గా అబౌట్ డీపీఆర్‌కి సంబంధించి. అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు. దాన్ని ఎలా రెడీ చేయాలి? దాంట్లో ఏమేం పాయింట్స్ మనం మెన్షన్ చేయాలి? తర్వాత మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఫండింగ్‌కి అనే దానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనకుండేటువంటి అనదర్ టాపిక్ ఏంటంటే పేటెంట్. సో, పేటెంట్ అనేదేంటంటే, ఎ లీగల్ డాక్యుమెంట్ గివెన్ ద హోల్డర్. అంటే ఏదైనా హోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకో, నేను హోల్డర్ అనమాట. నేను ఏదో ఒక దాన్ని కనుక్కున్నాను. ఆ కనుక్కున్న దానికి నాకు ఒక లీగల్ డాక్యుమెంట్ లీగల్ అంటే న్యాయబద్ధమైనటువంటి డాక్యుమెంటు ఇస్తుందనమాట. ఎక్స్‌క్లూజివ్‌లీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఓవర్ ఏ స్పెసిఫిక్ ఇన్వెన్షన్. నేనేదో కొత్త ఇన్వెన్షన్ కనుక్కుంటే, ఆ ఇన్వెన్షన్‌కి సంబంధించి ఇది నా ఇన్వెన్షను అని జెప్పి, నాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక లీగల్ డాక్యుమెంట్‌ని మనం ఏమంటామంటే పేటెంట్ అంటామనమాట. పేటెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏందంటే కొత్తదనాన్ని కనుక్కొని సొసైటీకి ఉపయోగపడేటట్టుగా మనం ఒక వస్తువుని తయారు జేయడం కోసం ఈ పేటెంట్ అనేది మనకి ఎంకరేజ్‌మెంట్ అనమాట. సో పేటెంట్ అంటే ఏంటంటే, ఏ లీగల్ డాక్యుమెంట్ గివెన్ ద హోల్డర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కవర్ ఏ స్పెసిఫిక్ ఇన్వెన్షన్. పేటెంట్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. సో, ఈ పేటెంట్ అనేది ఎవరిస్తారు మనకంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? న్యాయబద్ధంగా ఇస్తుంది. ఎందుకిస్తుంది? మనం కనుక్కున్నటువంటి ఇన్వెన్షను మనం కమర్షియలైజ్ చేసుకోవడానికి వేరే ఎవరు దాన్ని వాడుకోకుండా, ఎక్స్‌ప్లాయిట్ చేసుకోకుండా, మన ఇన్వెన్షన్‌ని మనం మాత్రమే వాడుకునేదానికి, మనమే దాని ద్వారా లబ్ధి పొందే దాని కోసం గవర్నమెంట్ ఇచ్చేటువంటి లీగల్ డాక్యుమెంట్‌నే మనం ఏమంటాం? పేటెంట్ అంటాం అన్నమాట. ఇటువంటివి డిఫరెంట్ టైప్స్‌గా ఉంటాయన్నమాట. పేటెంట్ అనేది ఒకటే కాదు. పేటెంట్ అనేది ఏంటంటే ఐపీఆర్‌లో ఒక కేటగరీ అన్నమాట. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. సో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో పేటెంట్ అనేది ఒక రకం. అందులో రకరకాల టైప్స్ ఉంటాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మన సృజనాత్మకత. సృజనాత్మకత అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డ్రాయింగ్ ఏస్తాను. ఆ డ్రాయింగ్ ఎవ్వరు వేయలేరు. ఆ డ్రాయింగ్‌ని నేను ఆ డ్రాయింగ్ ద్వారా కమర్షియలైజ్ చేయాలనుకున్నాను. డబ్బు పొందాలనుకుంటున్నాను. అప్పుడు నేను దాన్నేం చేస్తానంటే ఐపీఆర్‌కి అప్లై చేస్తాను. లేదంటే కాపీరైట్‌కి అప్లై చేస్తాను. అప్పుడు ఆ డ్రాయింగ్‌ని ఎవరు యూజ్ చేసుకున్నా నాకు రాయల్టీ లేదంటే డబ్బులు నాకిస్తారనమాట. అంటే నేను చేసినటువంటి ఇన్వెన్షన్‌ని, నేను చేసినటువంటి క్రియేటివ్ ఆర్ట్‌కి నాకు ఇన్సెంటివ్ వస్తుంటుందనమాట. దాన్ని ఇంకెవరు వాడకుండా. ఇలా ఈ ఐపీఆర్ తీసుకోలేదనుకోండి, నేనెవరికో చెప్తాను. అది వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని వాళ్ళు కమర్షియలైజ్ చేసుకుంటారనమాట. అదే విధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నిటికి కూడా మనకేముంటాయంటే రైట్స్ అనేటివుంటాయి. అటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో ఒక ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఏంటంటే పేటెంట్ అనమాట. సో, జనరల్‌గా మనం తీసుకున్నట్లయితే అసెట్స్ లేదంటే ప్రాపర్టీస్ అనేటివి 2 రకాలుగా ఉంటాయనమాట.
ఒకటి టాంజిబుల్ అసెట్స్, రెండోది ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే, మన కంటికి కనిపించేటువంటి అసెట్స్ లేదంటే ప్రాపర్టీస్ అన్నమాట. ఆస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ టాంజిబుల్ అంటే మన కంటికి కనిపిస్తాయి. ఇంటాంజిబుల్ అంటే మన కంటికి కనిపించవు. కంటికి కనిపించినటువంటి అసెట్స్ కూడా ఉంటాయి మనకి. సో, ఫర్ ఎగ్జాంపుల్ టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ అసెట్స్ విత్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. టాంజిబుల్ అంటే మన కంటికి కనిపించేటివి. మన ఆస్తులు మన కంటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. పొలం, కారు, ఒక ఇల్లు. అటువంటోటిని ఏంటంటే మన కంటికి కనిపించేటువంటి ఆస్తులన్నమాట అవి. అటువంటోటిని ఏమంటాం టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ అసెట్స్ విత్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా పాట పాడతాను. నా పాట చాలా మందికిష్టం. కానీ అది ఫిజికల్‌గా కనిపించదు. ఇది ఇంటాంజిబుల్ అసెట్ అన్నమాట. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటామన్నమాట. ఓకేనా? సో, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేటివి నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ కెనాట్ బి మెజర్డ్ మానిటరీ వాల్యూ. వాటికి మానిటరీ వాల్యూని కూడా మనం మెజర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఎంతుందంటే, సో, ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇంత కాస్ట్ ఉంటుందని చెప్తాం. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ సాంగు, లేకపోతే ఒక పోయెమ్ రాస్తాం, లేకపోతే ఒక బుక్ రాస్తాం, లేకపోతే ఒక ఏదన్నా ఐడియా వస్తుంది మనకి. ఇటువంటోటికి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం అన్నమాట. అదే విధంగా టాంజిబుల్ అసెట్ దే ఆర్ ఫిజికల్ ఇన్ నేచర్. ఫిజికల్‌గా మనకు కనిపిస్తూ ఉంటాయి టాంజిబుల్ అసెట్స్. దే ఆర్ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. మనం చెప్పగలం. కానీ చూపించలేం. అటువంటోటిని ఏమంటామంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటామనమాట. అదే విధంగా టాంజిబుల్ అసెట్స్ స్క్రాప్ వాల్యూ వాటికి వాల్యూ అనేది మనం కట్టగలం. బట్ దే హావ్ నో స్క్రాప్ వాల్యూ. ఇంటాంజిబుల్ అసెట్స్‌కి స్క్రాప్ వాల్యూ అనేది మనం చెప్పలేమనమాట. అదే విధంగా టాంజిబుల్ అంటే మన కంటికి కనిపించేవాటి కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్. ఇల్లుంది, స్థలం ఉంది, కారుంది, బైక్ ఉంది వీటన్నిటికి కూడా మనం ఏంటంటే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంటాంజిబుల్ అసెట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మంచి సింగింగ్ పాడే కెపాసిటీ నాకుంది. అటువంటి పాడే కెపాసిటీని నేను ఎవరికన్నా అప్పు ఇవ్వలేను. లేకపోతే కొన్ని రోజులకి నేను అద్దెకివ్వలేను. అటువంటోటిని మనం ఏంటంటే క్యాష్‌కి కన్వర్ట్ చేయలేమనమాట. అది నీ ప్రాపర్టీ నీదే. నీ ఇంటలెక్చువాలిటీ నీదే. నీ దాన్ని ఇంకెవరు తీసుకోలేరు. ఓకేనా? అదే విధంగా హై చాన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్. అంటే టాంజిబుల్ అసెట్స్ మన కంటికి కనిపించేవి ఛాన్స్ ఎక్కువుంటుంది వాటిని డెస్ట్రాయ్ చేయడానికి లేకపోతే డిస్ట్రక్షన్ చేయడానికి. బట్ ఇంటాంజిబుల్ అసెట్స్‌ని ఎవరు డెస్ట్రాయ్ చేయలేరు, డిస్ట్రక్ట్ చేయలేరనమాట. అదే విధంగా టాంజిబుల్ అసెట్స్ టోటల్ వాల్యూ క్యాన్ బి డిటర్మైన్డ్. ఎంత కాస్ట్ ఉంటుందని మనం ఈజీగా చెప్పొచ్చు. బట్ ఇంటాంజిబుల్ అసెట్స్‌కి కొన్నిటికి వాల్యూ అసలు కట్టడం అనేది వీలు కాదనమాట. అటువంటి వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటామనమాట. సో, ఇప్పుడు మనం పేటెంట్ అని చెప్పుకున్నాం చూసారా? అది ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. సో, ఏవైతే మన కంటికి కనిపించకుండా వాల్యూ కట్టలేనటువంటివి, ఇంకొకరికి ఇవ్వలేనటువంటివి, ఇంకొకరు డెస్ట్రాయ్ చేయలేనటువంటివి, ఇటువంటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ లేదంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. వాటినే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లోనే ఒకటైనటువంటిది పేటెంట్ అన్నమాట. మీకింకా ఈజీగా అర్థం కావడానికి టాంజిబుల్ అసెట్స్‌కి, ఇంటాంజిబుల్ అసెట్స్‌కి తేడా చెప్తాను. టాంజిబుల్ అసెట్స్ క్యాష్. మన దగ్గర డబ్బుంటుంది. అది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో, టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ పేటెంట్స్. పేటెంట్స్ అనేటివి మనకి ఐడియా అది. మనకి బయటికి కనిపించదు. అదే విధంగా ల్యాండ్ కనిపిస్తుంది టాంజిబుల్ అసెట్స్. ట్రేడ్ మార్క్ ఇంటాంజిబుల్ కనిపించదు. అది మనకొచ్చిన ఐడియా అది ట్రేడ్ మార్క్ అనేది. ఎక్విప్‌మెంట్ కనిపిస్తుంటుంది. కాపీరైట్ ఇంటాంజిబుల్. ఇన్వెంటరీ. అదే విధంగా గుడ్ విల్. గుడ్ విల్ అంటే ఒక కంపెనీ గుడ్ విల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంపెనీకెళ్ళామనుకో ఏదైనా కొనడానికెళ్ళామనుకోండి. మనం ఏదైనా సరే మంచి గుడ్ విల్ కంపెనీ అంటే దానికి మంచి పేరుండే దాని కంపెనీ నుంచే వస్తువులు తీసుకుంటాం. ఏ వస్తువుంటే తీసుకోం గదా! అలా గుడ్ విల్ అన్నమాట. గుడ్ విల్ అనేది కూడా ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్ అన్నమాట. అదే విధంగా మెషినరీ మనకు కనిపిస్తుంటుంది టాంజిబుల్. అదే విధంగా బ్రాండ్ రికగ్నిషన్. బ్రాండ్ రికగ్నిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్, కోకో కోలా, పెప్సీ ఇవన్నీ గూడా వాటి మీద ఒక రకమైన బ్రాండ్ అన్నమాట అది. ఆ బ్రాండ్ రికగ్నిషన్ కూడా ఇంటాంజిబుల్ అసెట్సే. అదే విధంగా ఫర్నిచర్ కనిపిస్తుంటుంది. టాంజిబుల్ అది. అదే విధంగా ఇంటర్నెట్ డొమైన్ నేమ్స్. ఇంటర్నెట్ డొమైన్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ అదే ఇంటర్నెట్ డొమైన్‌తో వేరే వాళ్ళు తీసుకునేదానికి లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ www.gcmskllm.in అని ఉందనుకో. ఇది మా కాలేజ్‌కి సంబంధించిన డొమైన్. దాన్ని ఇంకెవరు తీసుకునేదానికి లేదు. ఆ డొమైన్ అనేది మా కాలేజ్‌కి ఇంటాంజిబుల్. దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. అదే విధంగా స్టాకు, బాండ్స్ ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, గుడ్ విల్, బ్రాండ్ రికగ్నిషన్, ఇంటర్నెట్ డొమైన్స్, నేమ్స్, కస్టమర్ లిస్ట్స్ అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నమాట. ఈ ఇంటాంజిబుల్ అసెట్స్‌ని మనం ఐపీఆర్స్ అంటామన్నమాట. వాటినే మనం ఏమంటాం? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటామన్నమాట. మన ఇండియాలో మనకుండేటువంటి ఐపీఆర్స్ ఏంటివి? లేదంటే ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటంటే పేటెంట్స్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, ప్లాంట్ బ్రీడింగ్ రైట్స్, యుటిలిటీ, మోడల్ డిజైన్, జియోగ్రాఫికల్ ఇండికేషన్, ట్రేడ్ సీక్రెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్స్. ఇప్పుడు మనకు సిలబస్‌లో ఉండేది పేటెంట్స్. దాని గురించి మనం డీటెయిల్‌గా
చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా ఇన్నోవేటివ్ ఐడియా వచ్చిందనుకోండి. దాన్ని పేటెంటింగ్ చేసుకుంటే ఆ ఐడియా నీకే ఉంటుంది. దాన్ని కమర్షియలైజ్ చేసినా నీకే దానికి సంబంధించినటువంటి అమౌంట్ లేదంటే రాయల్టీ వస్తుంది. రెండోది ట్రేడ్ మార్క్ అంటాం. ట్రేడ్ మార్క్ అంటే ప్రతి వస్తువుకి దాని మీద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్‌ని మనం ఏమంటామంటే ట్రేడ్ మార్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్ చెయ్యి ఇలా పైకెత్తి అంటున్నాం. కోకో కోలా దానికి ఒక రకంగా. దాన్ని ట్రేడ్ మార్క్ అంటామనమాట. ఆ సింబల్‌ని చూసి ఆ వస్తువుని మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. మూడో రకం కాపీరైట్. మనం ఏదైనా బుక్ రాసినా, లేకపోతే ఏదైనా సాంగ్ రాసినా ఇట్లాంటి వాటికి ఏముంటుంది కాపీరైట్ ఉంటుందనమాట. దాన్ని ఇంకెవరు కాపీ చేయడానికి లేదనమాట. అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ రైట్స్ అంటే మనం ఏదన్నా బ్రీడింగ్ చేసి లేకపోతే డీఎన్ఏ రీకాంబినేషన్ చేసేసి కొత్త మోడల్ మనం కనుక్కున్నాం అనుకోండి. కొత్త రకమైన వెరైటీ ప్లాంట్ కనుక్కుంటే దానికి కూడా మనం రైట్స్ వస్తాయి. వాటిని ఏమంటే ప్లాంట్ బ్రీడింగ్ రైట్స్ అని. అదేవిధంగా యుటిలిటీ మోడల్స్ మనం యూజ్ చేసే ఫోన్‌లు, అదేవిధంగా బైక్స్, కార్స్ వీటన్నిటికి ఒక్కొక్క రకమైన మోడల్ ఉంటుందనమాట. ఆ మోడల్‌ని కూడా మనం అన్ని కార్‌లు ఒక రకంగా ఉండవు. అదేవిధంగా అన్ని మొబైల్ ఫోన్స్ ఒక రకంగా ఉండవు. అదేంటంటే యుటిలిటీ మోడల్స్ అన్నమాట అవి. అవి కూడా మనం పేటెంట్ తీసుకోవచ్చు. ఐపీఆర్ తీసుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి దానికి ఫేమస్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, తిరుపతి అనుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఉంది కదా! అది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అన్నమాట. అది అదేవిధంగా పొందూరు కాది అనేది ఒక జియోగ్రాఫికల్ ఇండికేషన్ అన్నమాట. అలా ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీని మనం జియోగ్రాఫికల్ ఇండికేషన్‌గా ఐపీఆర్ కింద తీసుకోవచ్చు. అదేవిధంగా ట్రేడ్ సీక్రెట్. ట్రేడ్ సీక్రెట్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి కనుక్కుంటారు. దాన్ని ఏంటంటే ఎవరికీ చెప్పకుండా వాళ్ళ దగ్గరే సీక్రెట్‌గా పెట్టుకొని దాన్ని వాళ్ళు కమర్షియలైజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకో కోలా ఉంది. కోకో కోలాని ఆ కంపెనీ వాళ్ళు తప్ప మిగతా ఎవరు చేయలేరు. ఎందుకనంటే దాంట్లో ఏముంది అనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు కాఫీ ఉందనుకోండి అందరం తయారు చేసుకోవచ్చు. టీ అందరూ తయారు చేసుకోవచ్చు. ఓకేనా? బట్ కోకో కోలా మాత్రం ఆ కంపెనీ వాళ్ళే తయారు చేస్తారు. ఎందుకంటే దానికి సంబంధించిన కంపోజిషన్ అంతా కూడా వాళ్ళు సీక్రెట్‌గా పెట్టుకున్నారన్నమాట. ఎవరికీ చెప్పకుండా. దాన్ని మనం ట్రేడ్ సీక్రెట్ అంటామనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్స్ అన్నమాట. సో, అందులో మనకు సిలబస్‌లో ఇచ్చిందేంటంటే పేటెంట్. కామన్‌గా యూజ్ చేసేది కూడా మనం పేటెంట్‌ని ఎక్కువగా పాపులరైజ్ అయిందన్నమాట మనం యూజ్ చేసేది. సో, వాట్ ఈస్ పేటెంట్? సో, ఏ పేటెంట్ ఈస్ అన్ ఎక్స్‌క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ బై గవర్నమెంట్. ఎవరిస్తదిది? ఎవరైతే కనుక్కుంటారో, ఐడియా వస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళకే ఇస్తుందన్నమాట. టు ఎన్ ఇన్వెంటర్ ఆర్ హోల్డర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఎవరైతే కొత్త కొత్త ఐడియాలతో కనుక్కుంటారో, ఆ కనుక్కున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎక్స్‌క్లూజివ్ రైట్. ఎక్స్‌క్లూజివ్ అంటే అది ఇంకెవరికీ ఇవ్వదు. వాళ్ళకే ఇస్తుందన్నమాట. అలోయింగ్ దెమ్ టు హావ్ కంట్రోల్ ఓవర్ ద ప్రొడక్షన్. ఆ ఐడియాని ఏదైనా ప్రొడక్ట్‌గా డెవలప్ చేసి, దాన్ని వాళ్ళే అమ్ముకునేదానికి, దాన్నే వాళ్ళు కమర్షియలైజ్ చేసుకునేదానికి, వాళ్ళకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎక్స్‌క్లూజివ్ లీగల్ రైట్‌నే మనం ఏమంటామంటే పేటెంట్ అంటాం. అది ఎన్ని సంవత్సరాలు ఇస్తుందంటే నీవు ఒకసారి పేటెంట్ తీసుకుంటే, నీ ఐడియాకి 20 ఇయర్స్ వరకు ఆ పేటెంట్ ఉంటుంది. ప్రొటెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ 20 ఇయర్స్ అది డిస్‌క్లోజ్ అయిపోతుంది. సో, 20 ఇయర్స్ వరకు నీ పేటెంట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. విత్ ఎ పేటెంట్ ద ఇన్వెంటర్ కెన్ ప్రివెంట్ అదర్ ఫ్రమ్ యూజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో ఒక కొత్త ప్రొడక్ట్ డెవలప్ చేయడం అనే ప్రాసెస్‌ని కనుక్కున్నావు. డెవలప్ చేసిన తర్వాత నువ్వు దానికి పేటెంట్ తీసుకున్నావనుకో, అటువంటి దాన్ని సిమిలర్ ప్రొడక్ట్‌ని దేశంలో ఎక్కడా గూడా ఎవ్వరు గూడా ప్రొడ్యూస్ చేయడానికి లేదు. ఎవరన్నా ఐడియా అది ఎలా ప్రొడ్యూస్ చేస్తారో తెలిసినా కూడా చేయడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పేటెంట్ తీసుకున్నావు కాబట్టి. ఒకవేళ దాన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలంటే నీ పర్మిషన్‌తోనా చేయాలి. లేకపోతే నువ్వు చేసిన దాన్ని వాళ్ళు కొనుక్కొనైనా ఉపయోగించుకోగలగాలి. అంతేగాని అంతకు మించి చేయడానికి లేదనమాట. సో, ఆ పేటెంట్ తీసుకోవడం వల్ల ఇన్వెంటర్ కెన్ ప్రివెంట్ అదర్ ఫ్రమ్ యూజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ దేర్ ఇన్వెన్షన్ వితౌట్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ నిన్నడిగి నీ పర్మిషన్ తీసుకొని నీకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి, వాళ్ళు దాన్ని తయారు చేసుకోవాలే తప్ప, నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా దాన్ని చేసుకోవడానికి లేదు. ప్రొవైడింగ్ ఇన్వైటీస్ ఫ్రమ్ ఇన్నోవేషన్ అండ్ ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. నీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని వాళ్ళు ఈ పేటెంట్ ద్వారా నువ్వు ప్రొటెక్ట్ జేసుకోవచ్చనమాట. ప్రొటెక్ట్ చేసుకోవడమే గాకుండా, నువ్వు దాని ద్వారా మానిటైజేషన్ గూడా పొందొచ్చు. డబ్బులు గూడా పొందొచ్చు. మరి పేటెంటు నీకొచ్చిన ఐడియా అన్ని ఐడియాలు పేటెంట్ అవుతాయంటే కావు. టు అబ్టైన్ ఎ పేటెంట్ ద ఇన్వెన్షన్ మస్ట్ బి న్యూ. నువ్వు కొత్తగా కనుక్కోవాలి ఇన్వెన్షన్. అదెక్కడ ఉండకూడదు. నువ్వు కొత్తగా కనుక్కోవాలి. అదే విధంగా అది సొసైటీకి యూజ్‌ఫుల్ ఉండాలి. ఏదైనా సరే నీకొచ్చిన ఐడియాని పేటెంట్‌గా చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా అది కొత్తదై ఉండాలి. నావెల్టీ ఉండాలి. రెండోదొచ్చేసి సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యి ఉండాలి. అండ్ నాన్ ఆబ్వియస్. నాన్ ఆబ్వియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైకిల్ ఉందనుకోండి. నాన్ ఆబ్వియస్‌నెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైకిల్ ఉందనుకోండి. సైకిల్ తొక్కుతూ ఉంటే మనకి ఎండలో తొక్కుతాం. చల్లగా ఉన్నప్పుడు కూడా తొక్కుతాం. ఇప్పుడు ఆ సైకిల్‌కి ఏం చేస్తారంటే పైన గొడుగు అమర్చారనుకోండి. అది కొత్త ఇన్వెన్షన్ కాదు. ఎందుకంటే సైకిలు ఆల్రెడీ ఇన్వెన్షన్ ఉంది. గొడుగు, అంబ్రెల్లా ఆల్రెడీ ఇన్వెన్షన్ ఉంది. ఈ రెండిటిని జాయిన్ చేసేసి నువ్వు
కొత్త ఇన్వెన్షన్ అంటే అది కొత్త ఇన్వెన్షన్ కాదనమాట. అంటే సైకిల్‌కి గొడుగు పెట్టేసి అమర్చేసి, సో, ఇది నా ఇన్వెన్షన్ దీని పేటెంట్ ఇవ్వమంటే ఇవ్వరు. సో, ఎందుకంటే ఆల్రెడీ గొడుగనేది సెపరేట్ ఇన్వెన్షను. అంబ్రెల్లా అనేది బైసికల్ అనేది సెపరేట్ ఇన్వెన్షన్ అనమాట. అలాంటి వాటికి ఇవ్వరనమాట. దాన్ని నాన్ ఆబ్వియస్‌నెస్ అంటారనమాట. కంపల్సరీ ఆబ్వియస్‌నెస్ అంటారనమాట. సో, నాన్ ఆబ్వియస్ అంటే నీ యొక్క తెలివి ఏదో ఉండాలి దాంట్లో. కంపల్సరీగా ఏదో ఒకటి కనిపించాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనకి నీడిల్ ఉంది కదా! బట్టలు కుట్టడానికి సూది ఉపయోగిస్తాం గదా! ఆ సూదికి ఒక చివర ఉంటుంది నార్మల్‌గా హోలు. అది ఉపయోగించేసి ఆ సూదిలో దారం ఎక్కించి మనం కుడుతుంటాం. అలా కాకుండా ఒకతను ఏం చేశాడంటే, ఆ సూదికి 2 వైపులా దాన్ని టిప్ ఉంచేసి మధ్యలో హోల్ చేశాడనమాట. ఈ మధ్యలో హోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకసారి ఇలా దూర్చి మళ్ళా వెనక్కి తీసుకొచ్చి మళ్ళా సూది లోపలికి పెట్టేదానికంటే గూడా, మధ్యలో హోల్ చేయడం వల్ల ఏమైందంటే, కంప్లీట్ ఆ నీడిల్ అనేది కంప్లీట్‌గా మనం పోనీయకుండా 2 సైడ్‌ల నుంచి మనం కుట్టడం అనేది పాసిబుల్ అయిందనమాట. అది ఇన్వెన్షన్ అంటే. అంటే ఒక చివర నీకు హోల్ పెట్టకుండా ఆ సూదికి బట్టలు కుట్టేదానికి సూదికి మిడిల్‌లో పెట్టి 2 పక్కల నీకు టిప్ అనేది ఏర్పరచడం వల్ల నీకు తొందరగా నీకు కుట్టడం అనేది పాసిబుల్ అవుతుందనమాట. అలాంటిది ఇన్వెన్షన్ అనమాట. సో, అదెప్పుడు కూడా ఎలా ఉండాలంటే నాన్ ఆబ్వియస్‌గా ఉండాలి. అంటే 2 కలిపితే 2 అసెంబుల్ చేసి కొత్తది కనుక్కోవడం కాదు. నీకై నీ ఇన్వెన్షనే ఉండాలనమాట. అలా ఉండాలి పేటెంట్ రావాలంటే. మస్ట్ బి ప్రాపర్‌లీ డాక్యుమెంటెడ్ అండ్ సబ్మిటెడ్. తర్వాత నువ్వు పేటెంట్ పొందాలంటే నువ్వేవైతే అనుకుంటున్నావో అవన్నీ గూడా దాంట్లో డాక్యుమెంట్ చేయాలి. నువ్వు మనసులో ఉండి దాంట్లో రాయకుండా నీకు పేటెంట్ వచ్చిన తర్వాత వేరెవరో యూజ్ చేశాను. ఇది నాకొచ్చిన ఐడియా సార్ అంటే నీకు అక్కడ పేపర్‌లో నువ్వేదైతే అనుకుంటున్నావో అవన్నీ గూడా నీకు పేటెంట్ డాక్యుమెంట్‌లో నువ్వు పొందుపరచాలి. లేకపోతే వేరెవరన్నా దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని చిన్న మిస్టేక్ ద్వారా గూడా వాళ్ళు వేరే వాళ్ళు దాన్ని పేటెంట్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుందనమాట. ఇటువంటి దాన్ని మనం పేటెంట్ అంటాం అన్నమాట. సో, ఇది పేటెంట్ అంటే ఏంటో చెప్పాను. పేటెంట్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పాను. తర్వాత పేటెంట్ ఎటువంటి దానికిస్తారు? అన్ని ఐడియాలకి పేటెంట్ ఇస్తారంటే అన్నిటికి ఇవ్వరు. కంపల్సరీగా నావెల్టీ ఉండాలి. అది సొసైటీకి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. నాన్ ఆబ్వియస్‌నెస్ ఉండాలి. అదే విధంగా డాక్యుమెంట్ ప్రాపర్‌గా చేసి ఉండాలి. అటువంటప్పుడు మాత్రం నీకు పేటెంట్ అనేది వస్తుందనమాట. పేటెంట్స్ అనేటివి జనరల్‌గా 3 టైప్స్‌గా ఉంటాయి. అవేంటివంటే డిజైన్ పేటెంట్స్. డిజైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అన్ని సెల్ ఫోన్‌లు ఒక రకంగా ఉండవు. డిజైన్‌లు డిఫరెంట్ డిఫరెంట్. దాన్ని డిజైన్ పేటెంట్. రెండోది యుటిలిటీ పేటెంట్స్ అంటామనమాట. సో, ప్రొటెక్ట్స్ ఇన్వెన్షన్ సచ్ యాస్ మెషిన్స్, ప్రాసెస్ అండ్ సిస్టమ్స్. అంటే ఒక మెషిన్ దేన్ని ఎందుకు ఉపయోగిస్తాము అనే దాన్ని మనం క్లియర్‌గా మెన్షన్ చేయాలనమాట. దాన్ని యుటిలిటీ పేటెంట్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మన ఫోన్ ఉండేది. సెల్ ఫోన్ ఓన్లీ మాట్లాడడానికే పనికొచ్చేది. ఆ తర్వాత మాట్లాడడంతో పాటు సాంగ్స్ వినడం కూడా వచ్చింది. ఇప్పుడు మాట్లాడడం, సాంగ్స్ వినడం, మూవీస్ చూడడం అన్నీ వచ్చేసాయి. ఈవెన్ సీరియల్ కూడా చూసేస్తున్నాం. టీవీకి బదులుగా అది వాడేస్తున్నాం అనమాట. అలా యుటిలిటీ అనేది దాంట్లో మెన్షన్ చేయాలి. అటువంటి వాటిని ఏమంటే యుటిలిటీ పేటెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోను ఓన్లీ మాట్లాడడానికి అని చెప్పి ఎవరైనా పేటెంట్ తీసుకున్నారు. ఆ నెక్స్ట్ కొన్ని రోజులకి డెవలప్ చేసి, ఈ సెల్ ఫోన్ మాట్లాడడానికి, అదే విధంగా సాంగ్స్ వినడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తే అతనికి కూడా ఇచ్చేస్తారు పేటెంట్. అప్పుడు నువ్వు అడగడానికిలా. ఫస్ట్ పేటెంట్ తీసుకొని, నేను ఆల్రెడీ మాట్లాడడానికి పేటెంట్ తీసుకున్నాను ఫోన్‌తో. అది కూడా నాకే రావాలి. వాళ్ళు తీసుకోవడానికి లేదంటే అది అవ్వదు. ఎందుకంటే నువ్వు యుటిలిటీ నువ్వేం చెప్పావు లిమిట్‌గా చెప్పావు. అంటే ఓన్లీ మాట్లాడడానికే అని చెప్పావు. కానీ ఇక్కడేం చెప్పాడు మాట్లాడడం ప్లస్ సాంగ్స్ వినడం. తర్వాత వచ్చినోళ్ళు ఏం చెప్తారు మాట్లాడడం, సాంగ్స్ వినడం, టీవీ చూడడం అన్నీ దాంట్లో వచ్చేస్తాయని చెప్తారు. అది వేరే యుటిలిటీ అన్నమాట. సో, యుటిలిటీ మారే కొంది కూడా పేటెంట్ అనేది వేరే వాళ్ళకెళ్ళిపోతూ ఉంటుందండి. అదే విధంగా మూడో రకమైనటువంటి పేటెంట్ టైప్ ఏంటంటే ప్లాంట్ బ్రీడింగ్ రైట్ అన్నమాట. అంటే నేను దగ్గర ఒక మొక్కుంది. రోజ్ ప్లాంట్ ఉంది. రోజ్ ప్లాంట్‌కి ఒకప్పుడు రోజ్ ఫ్లవర్సే వచ్చేటివి. ఇప్పుడు ఏ కలర్ కావాలన్నా వచ్చేస్తున్నాయన్నమాట. ఓకేనా. సో, ప్రతి కలర్‌కి నువ్వు పేటెంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ రోజ్ వచ్చే ప్లాంట్ కనుక్కుంటే దానికి నువ్వు పేటెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా 3 కలర్స్‌లో వచ్చే రోజ్ గాని డెవలప్ చేసి దానికొకటి తీసుకోవచ్చు. వీటిని ఏమంటామంటే ప్లాంట్ బ్రీడింగ్ రైట్స్ అంటాం. ఈ విధంగా నీకు 3 రకాల పేటెంట్. ఒకటి డిజైన్ పేటెంట్, రెండోది యుటిలిటీ పేటెంట్, మూడోది ప్లాంట్ పేటెంట్స్ అన్నమాట. మరి ఫస్ట్ అసల పేటెంట్ అనేదాన్ని ఎక్కడ వచ్చింది? ఎప్పుడొచ్చింది అనంటే ఇంటర్నేషనల్‌గా మనం చూసుకుంటే శామ్యూల్ హాప్కిన్స్ అనే ఆయనకి 1700 ఆయన లైఫ్ ఏంటంటే 1743 నుంచి 1818 వరకు ఆయనున్నాడు. ఆయనకి శామ్యూల్ హాప్కిన్స్ అనే ఆయనకి మొట్టమొదట పేటెంట్ అనేది ఇచ్చారంట. ఎక్కడిచ్చారు? యూఎస్‌లో ఇచ్చారు. ద హోల్డర్ ఆఫ్ ద ఫస్ట్ యూఎస్ పేటెంట్ సైన్డ్ బై జార్జ్ వాషింగ్టన్. ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ ఆయనకిచ్చారనమాట. లివ్డ్ హియర్. ఆన్ జులై 31, 1970. సో, ఇంటర్నేషనల్‌గా యూఎస్‌లో ఫస్ట్ పేటెంట్ ఎవరికొచ్చిందనంటే శామ్యూల్ హాప్కిన్స్ అనే ఆయనకి వచ్చింది. ఎప్పుడొచ్చిందంటే 1790లో వచ్చింది. జులై 31 అన్నమాట. హాప్కిన్స్ రిసీవ్డ్ ఎ పేటెంట్ ఫర్ ఎన్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ మేకింగ్ పొటాష్. పొటాష్ అంటే ఒక కెమికల్ అన్నమాట. ఆ కెమికల్ తయారు చేయడంలో ఇంప్రూవ్డ్ మెథడాలజీని డెవలప్ చేశారు. అంటే అంతకుముందు ఒక ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాసెస్‌లో పొటాష్ అనేది 3 అవర్స్‌లో తయారవుతుందనుకోండి. ఇతనేం చేస్తాడంటే ప్రాసెస్‌ని ఇంప్రూవ్ చేసి వితిన్ 1 అవర్‌లో పొటాషియం తయారు చేసే ప్రాసెస్ కనుక్కున్నాడు. ఆ ఇంప్రూవ్డ్ ప్రాసెస్‌కి ఇతనికి పేటెంట్ ఇచ్చారన్నమాట. ఏ మేజర్ ఇండస్ట్రియల్ కెమికల్ ఆ పొటాష్ అనేది కెమికల్ అన్నమాట.
ఇన్ సక్సీడింగ్ సెంచురీస్ ద యుఎస్ గవర్నమెంట్ ఈస్ ఇష్యూడ్ మిలియన్స్ ఆఫ్ పేటెంట్. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి పేటెంటింగ్ అనేది అలా కంటిన్యూ అవుతూ కొన్ని మిలియన్ పేటెంట్‌ని యూఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ ఫస్ట్‌ది మాత్రం పొటాష్‌కి ఇంప్రూవ్‌మెంట్ ప్రాసెస్ ఆఫ్ పొటాష్ ప్రొడక్షన్ దానికిచ్చింది. ఎవరికిచ్చింది? శామ్యూల్ హాప్కిన్స్‌కి ఇచ్చింది. యూఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. 1970 జూలై 31న ఇచ్చిందనమాట. మరి ఇండియాలో ఫస్ట్ పేటెంట్ ఎవరికొచ్చింది? ఇండియా ఫస్ట్ పేటెంట్ వాస్ ఫైల్డ్ ఆన్ 3 మార్చ్ 1856. 1856లో ఇండియాలో 3 మార్చ్‌న ఫస్ట్ పేటెంట్ వచ్చిందనమాట. ఎవరికొచ్చింది? జార్జ్ డి పెన్నింగ్. ఎందుకొచ్చిందంటే ఫర్ హిస్ ఇన్వెన్షన్ విచ్ హి కాల్డ్ ఎన్ ఎఫిషియంట్ పంక్ పుల్లింగ్ మెషిన్. ఇప్పుడు మనకు ఫ్యాన్‌లయితే ఎలక్ట్రిసిటీతో తిరుగుతున్నాయి. పాత రోజుల్లో 1800s టైమ్‌లో ఫ్యాన్‌లు తిరగాలంటే ఒక ఊపుతూ ఉండాలి. పక్కన లాగుతూ ఉంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, అటువంటి ఎవరో ఒక పర్సన్ దాన్నేం చేస్తారంటే పుష్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా ఏం చేస్తారంటే పంక అంటే ఫ్యాన్‌లు పుల్లింగ్ మెషిన్. ఇంకా ఒకసారి తిప్పితే అలా తిరిగేటువంటి ఒక రకమైన పుల్లింగ్ మెషిన్ కనుక్కున్నాడని చెప్పి దానికి పేటెంట్ తీసుకున్నారు. ఇండియాలో ఫస్ట్ పేటెంట్ ఎప్పుడు? 1856 3 మార్చ్‌లో ఎవరికిచ్చారంటే జార్జ్ డి పెన్నింగ్‌కి ఇచ్చారనమాట. పంక పుల్లింగ్ మెషిన్ కనుక్కున్నందుకు ఇండియాలో మొట్టమొదటి పేటెంట్‌ని ఇచ్చారనమాట. అదేవిధంగా ఇండియాలో పేటెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు తయారైందంటే 1970. ద ఫస్ట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ 1856 బై గ్రేట్ బ్రిటన్. దెన్ 1911లో తయారైంది. తర్వాత 1917లో అండ్ అమెండెడ్ ఇన్ 22 అంటే 2002 అండ్ 2005 అన్నమాట. అంటే ఇండియాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటి పేటెంట్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? 1970. అంతకుముందంతా బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పేటెంట్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చిందంటే 1970. ఆ తర్వాత దాన్ని మార్పులు చేస్తూ 2002లో అదేవిధంగా 2005లో కూడా మోడిఫికేషన్ చేశారు. ఆబ్జెక్టివ్స్ ఈస్ టు ఎంకరేజ్. ఎందుకు ఈ పేటెంట్ అనేది ఇండియాలో కూడా మనకు పెట్టారంటే వాటి యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే టు ఎంకరేజ్, ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ కంటిన్యూయస్ ఫ్లో ఆఫ్ ఇన్వెన్షన్. ఎవరైనా కొత్త ఇన్వెన్షన్‌లు కనుక్కున్నప్పుడు ఆ ఇన్వెన్షన్ కనుక్కున్నోళ్ళకి ప్రొటెక్ట్ చేయడం కోసం, వాళ్ళకి దాన్ని అలా కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేయడం కోసం, వాళ్ళకి దాని ద్వారా లబ్ధి పొందేదాని కోసం ఈ పేటెంట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఇండియాలో కూడా దాన్ని అనౌన్స్ చేశారనమాట. ఇన్వెన్షన్ మీన్స్ ఎ న్యూ ప్రొడక్ట్ ఆర్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ యాన్ ఇన్వెంటివ్ స్టెప్ అండ్ కేపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. సో, ఇన్వెన్షన్ అంటే ఏంటి అనంటే ఇన్వెంట్ స్టెప్. ఏదైనా కొత్త ఇన్వెంటివ్ స్టెప్ అనేది ఉండాలనమాట దాంట్లో. ఏదో ఒక సృజనాత్మకతమైనటువంటి ఒక స్టెప్ లేదంటే ఐడియా అనేది ఉండాలి. అదే విధంగా అది ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉండాలి. అంటే ఇండస్ట్రీ ద్వారా అది ప్రొడ్యూస్ చేసి సొసైటీలోకి పంపించేటట్లుగా మనకుండాలనమాట. సో, ఎన్ ఇన్వెన్షన్ ఈస్ నాట్ ప్రాపర్టీ అన్‌లెస్ ఇట్ హాస్ బీన్ పేటెంటెడ్. నువ్వేదైనా సరే ఇన్వెన్షన్ చేశావు. బట్ అది పేటెంట్ చేయకపోతే అది నీకు ప్రాపర్టీ కిందకి రాదు. నీకు ఎంత ఐడియా వచ్చినా, ఎంత మంచి ఐడియా వచ్చినా, దాన్ని ఎంత మంచి ప్రొడక్ట్ సొసైటీకి ఉపయోగపడేటట్టయినా, అది నువ్వు పేటెంట్ తీసుకోకపోతే అది నీకు రైట్ అనేది ఉండదు. అది నీ ఐడియా అయినా కూడా పక్కనోడికి ఎవరికైనా చెప్పి వాడు పేటెంట్ చేసుకుంటే అది వాడిదే అవుద్ది. నీది కాదనమాట. సో, మనకి ఇన్వెన్షన్ ఏదన్నా కొత్త ఐడియా వచ్చినప్పుడు వెంటనే దానికి ఏం వేయాలంటే పేటెంట్‌కి వెళ్ళిపోవాలనమాట. పేటెంట్‌కి వెళ్ళిపోతే అది నీకు రైట్‌గా ఉంటుందది. ద పేటెంట్ మస్ట్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆర్ నాట్ డిస్కవర్. ఇప్పుడు కూడా నీకేదైనా ఐడియా వస్తే దాన్ని వెంటనే పేటెంటింగ్ అన్నా చేయాలి. లేకపోతే నేనసలు ఏమి కనుక్కోలేదనే అనని అనుకోవాలనమాట. సో, పేటెంట్‌కి వెళ్ళకుండా నాకు ఐడియా వచ్చిందని అనుకునే దాని బదులు పేటెంట్ అసలు నీకసలు ఐడియా రాలేదనుకోవడమే బెటర్ అనమాట. వన్ ఇన్వెన్షన్ ఓన్లీ వన్ పేటెంట్. ఒక ఇన్వెన్షన్‌కి ఒక పేటెంట్ మాత్రమే వస్తుంది. ఒక ఇన్వెన్షన్‌కి ఎప్పుడు కూడా ఒక పేటెంట్ ఇస్తారు. పేటెంట్ షాల్ హావ్ ఎఫెక్ట్ త్రూఅవుట్ ద ఇండియా. సో, ఒకసారి ఇండియాలో నువ్వు పేటెంట్ గాని తీసుకుంటే నీ పేటెంట్‌ని నువ్వే హక్కుదారుడు అవుతావనమాట ఎంటైర్ ఇండియా. ఎవరు దాన్ని యూజ్ చేయడానికి లేదు నీ పర్మిషన్ లేకుండా. అదే విధంగా నీకేదైనా ఐడియా వచ్చిందనుకోండి, దాన్నేం చేస్తావంటే అది పేటెంట్ అనేది ఆల్రెడీ నీకొచ్చిన ఐడియా కొత్తదే కాదని తెలుసుకోవాలంటే పేటెంట్ సెర్చ్‌కెళ్ళాలన్నమాట. గూగుల్ పేటెంట్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్లి నీకేదైతే ఐడియా వచ్చిందో దాంట్లో గనక సెర్చ్ చేస్తే ఆల్రెడీ అలాంటి సిమిలర్ గాని వచ్చాయంటే ఆల్రెడీ అది ఉందని అర్థం. లేకపోతే లేదని అర్థం అనమాట. అదే విధంగా ఒకవేళ గూగుల్ సెర్చ్‌లో నీకు ఆ పేటెంట్ లేదని వచ్చింది. నావెల్టీ అని వచ్చిందనుకోండి. అప్పుడు ప్రోటోటైప్ అంటే నువ్వేదైతే ఐడియా ఉందో దాన్ని ఒక మార్కెట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్‌గా ఎలా డెవలప్ చేయాలని ప్రోటోటైప్ డెవలప్ చేస్తావనమాట. ఒకవేళ నీకొచ్చిన ఐడియానే వేరే వాళ్ళకి కూడా రావచ్చు. వాళ్ళకొస్తే వాళ్ళు నాకంటే ముందు వాళ్ళు ఫైల్ చేస్తారనుకున్నప్పుడు నువ్వు ప్రొవిజనల్ పేటెంట్‌కెళ్ళాలి. ఒక 50,000 సార్ లిమిట్‌ని పెట్టుకొని మనం ఎన్ని పేటెంట్స్ అని తీసుకోవచ్చు సార్? నీకొచ్చిన ఒక ఐడియాకి ఒక పేటెంటే తీసుకోవాలి. హలో! ఓకే సార్. థాంక్స్. ఒక ఐడియాకి ఒక పేటెంట్ మాత్రమే తీసుకోవాలి. ఎన్ని పేటెంట్‌లైనా తీసుకోవడానికి అవ్వదనమాట. సో, ఒకటే మళ్ళా తీసుకున్నాను. ఓకే. ముందుగా తీసుకోమని ఏంటి?
అంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఐడియాస్ వచ్చాయి అనుకోండి సార్. అంటే ఎన్ని ఐడియాస్ వస్తే అన్ని పేటెంట్స్ తీసుకోవచ్చు ఆ! సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియాకి ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఐడియా పేటెంట్ నువ్వు తీసుకోవాలన్నమాట దాన్ని. సో, నీకు 10 ఓకే ఐడియాలొచ్చాయనుకో, సార్. 10 థ్యాంక్ యూ ఐడియాలకి సార్. 10 పేటెంట్లు తీసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అర్థమైందా? వినపడుతుంది గదా మీకు చెప్పేది? అర్థమైంది. వినిపిస్తుంది. ఓకే. ఓకే. ఒకవేళ మీ ఐడియా ఎవరికైనా సరే, నా ఐడియానే వేరే వాళ్ళకి రావచ్చు. నాకంటే ముందుగా వాళ్ళు పేటెంట్ చేస్తారని అనుకున్నప్పుడు నువ్వు ప్రొవిజనల్ పేటెంటింగ్‌కెళ్తావనమాట. ప్రొవిజనల్ పేటెంట్ అంటే నీ దగ్గర దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఐడియాతోనే పేటెంట్‌కెళ్ళిపోతావనమాట. దాన్నే ప్రొవిజనల్ పేటెంట్ అంటామనమాట. అప్పుడు దాన్నేం ఓకే సార్. జేస్తావంటే మార్కెట్ అండ్ ఫైండ్ ఇన్వెంటర్స్ దానికోసం ఏం జేస్తావంటే, నువ్వు దానికి సంబంధించి ఎవరైనా నీకు నీ దగ్గర డబ్బులుంటే నువ్వే సొంతంగా దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు. లేదంటే నీకెవరైనా దాన్ని ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికెళ్లి నువ్వు దాన్ని డిస్కస్ చేసి, నీకు దాంట్లో ఎంతో వాటా ఇస్తానని చెప్పు. మనం దాన్ని వాళ్ళతో మార్కెట్‌కెళ్ళొచ్చు. తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత సెల్ చేసుకోవచ్చనమాట. అలా కాదు. నాకంత తొందర ఏమి లేదు. నేను నిదానంగానే చేసుకుంటాను. నా ఐడియా అనేది ఎవరికీ రాదు. నేనే యూనిక్‌గా కనుక్కున్నాను దీన్ని అని అనుకున్నప్పుడు, నిదానంగా నీకన్నీ అన్ని రిజల్ట్ అన్నీ వచ్చిన తర్వాత నీకు ప్రొడక్ట్ కూడా రెడీ అవుద్ది అని అనుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఫైలింగ్‌కెళ్ళిపోతాం అనమాట. అప్పుడు ఫైల్ చేసుకుంటే నీకు దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత నీకు ఫైలింగ్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నీకొచ్చిన ఐడియాని ముందు ఫైలింగ్ చేయాలి. ఫైలింగ్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళేం చేస్తారంటే ఒక గెజిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పేపర్‌లో పబ్లిష్ చేసేస్తారు. అంటే పలానా ఎక్స్ అనే పర్సను ఈ ఐడియాని ఫైల్ ఫైల్ చేశాడు. సో, మేము పబ్లిష్ చేశాం. పబ్లిష్ చేసేయడం అంటే పలానా వాడి పేరు మీద ఇదుంది అని చెప్పేసి ఆల్రెడీ ముందే పేపర్‌లో వచ్చేస్తుందనమాట. అప్పుడు వేరే వాళ్ళు దాన్ని ఎవరు చేసుకోవడానికి లేదు. నీకు టైం పట్టిన తర్వాత అంటే నువ్వు ప్రొడక్ట్ రావడానికి ఒక 5, 6 ఏళ్ళు పట్టినా నీకు ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఇంక ఎవరు దాని మీద వర్క్ చేయడానికి ఉండదనమాట. సో, ఎప్పుడైనా సరే కొత్త ఐడియా వచ్చినప్పుడు, లేకపోతే కొత్త థాట్ ఏదన్నా వచ్చినప్పుడు, అది కంపల్సరీగా యుటిలిటీ ఉంటుందని అనుకున్నప్పుడు నువ్వు ఫైలింగ్‌కెళ్ళడం బెటర్. ఫైలింగ్‌కెళ్ళిన తర్వాత వెంటనే పబ్లిష్ అయిపోతుందనమాట అది. అలా ఉంటుందనమాట. సో, ఏదైనా ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఊరికే వదిలేయకూడదు. మీరందరూ కూడా ఏంటంటే మీకొచ్చే ఐడియా రకరకాల ఐడియాలొస్తుంటాయి. వాటన్నీ కూడా ఏందంటే ఒక చిన్న బుక్ ఒకటి తీసుకొని దాంట్లో రాసుకుంటూ ఉంటే, ఈ రోజు కాకపోయినా కొంత మీకు డెవలప్ అయిన తర్వాత అయినా సరే మీకది పేటెంట్‌గా చేసుకోవడానికి స్కోప్ ఉంటుందనమాట. సో, ఐడియాస్‌ని అలా వదిలేయకూడదనమాట. ఎందుకంటే ఏ ఐడియా అయినా సరే మనకి యూజ్ అవుతుందనమాట. ఫ్యూచర్‌లో సొసైటీకి యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. కానీ మీ ఐడియా అనేది కంపల్సరీగా కొత్తదై ఉండాలి. సొసైటీకి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. నాన్ ఆబ్వియస్‌నెస్ ఉండకూడదు. అదే విధంగా దాన్ని ఆహ్, ప్రొడక్ట్‌గా ఇండస్ట్రియల్ అప్లికేషన్ కూడా ఉండాలనమాట. సో, అది మనకి పేటెంట్‌కి సంబంధించినటువంటి. తర్వాత 1794 నుంచి ప్రెజెంట్ డేస్ వరకు మనం తీసుకున్నట్లయితే, ఈ పేటెంట్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి చాలా డ్రాస్టికల్‌గా పెరుగుతూ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 14 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 94 నుంచి 1840 అప్పుడు చూడండి. అంటే 14 ఇయర్స్‌లో పాత రోజుల్లో 4,000,000 నుంచి 5,000,000 వరకే పేటెంట్స్ ఉండేటివి. తర్వాత 8 ఇయర్స్‌లో 5,000,000 16,000,000 ఇప్పుడైతే 9 మంత్స్ నుంచి 10 మంత్స్ లోపే మిలియన్స్ వచ్చేస్తారనమాట. అంటే పర్ మంత్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పేటెంట్స్ అనేటివి ఫైల్ చేస్తారనమాట. అంటే పేటెంట్‌కి ఉండేటువంటి ఇంపార్టెన్స్ చూడండి డ్రాస్టికల్‌గా పెరుగుతుంది. అంటే వచ్చిన ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫైల్ చేసేసి పబ్లిష్ చేసేస్తున్నారనమాట. ఏమో ఫ్యూచర్‌లో అది కమర్షియలైజ్ అవ్వచ్చు అని చెప్పి. ఈ రోజే ముందేం చేస్తున్నారంటే వాళ్ళకొచ్చిన ఐడియాని ఫైలింగ్ చేసేస్తూ ఉన్నారు. సో, ఇలా ఫైలింగ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే అది మనకి ఉండిపోతుందనమాట అది. ఎందుకంటే పబ్లిష్ అయిపోతుంది కదా! మన పేరు మీద. కాబట్టి రేపు దాని నుంచి ఏదైనా ప్రొడక్ట్ వచ్చినా అది మనకే చెందుతుందనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి 1900 సంవత్సరం నుంచి 2025 వరకు మనం చూస్తే 1,000,000 నుంచి 11,000,000కి పెరిగింది. ఫైలింగ్ చేయడం, పబ్లిష్ చేయడం అనేది. సో, ఇంత డ్రాస్టిక్‌గా అంటే ఐడియాకు ఉండేటువంటి పొటెన్షియల్ చూడండి ఎంత పెరిగిపోతుందో. సో, కాబట్టి ఏంటంటే మనకొచ్చిన ప్రతి ఒక్క ఐడియాని మనం ఏం చేయాలంటే ముందు ఫైల్ చేసి పబ్లిష్ చేసుకోవడం బెటర్. ఫైలింగ్ పబ్లిష్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే 3-4 ఇయర్స్ మనకు టైమ్ ఇస్తారు. ఎందుకు? మనం ఫైల్ చేసినటువంటి, మనం పబ్లిష్ చేసేటువంటి ఐడియాని ప్రొడక్ట్‌గా డెవలప్ చేయడానికి స్కోప్ ఉందా? లేదా? అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారనమాట. ఆ 3-4 ఇయర్స్‌లో మనం గాని దాన్ని ఎగ్జామిన్ చేసి, మన ఐడియా అనేది కంపల్సరీగా ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉంది, సొసైటీ యుటిలిటీ ఉంది, కొత్తది అని వాళ్ళకి గాని ప్రూవ్ చేసుకోగలిగితే, మనకు ఆ పేటెంట్‌కి గ్రాంటింగ్ ఇస్తారనమాట. పేటెంట్ గ్రాంట్ అవుతుంది మన పేరు మీద. వన్స్ పేటెంట్ గ్రాంట్ అయితే, మనం దాన్ని కమర్షియలైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందనమాట. సో, ఇవి మనకి డిఫరెంట్ స్టెప్స్. ఇప్పుడు మనకుండేటువంటి ప్రెజెంట్ ట్రెండ్ అంతా ఏంటంటే ఐడియా వచ్చిందా పబ్లిష్ చేశాము. ఐడియా వచ్చిన తర్వాత వెంటనే దాన్ని ఫైల్ చేసేసి పబ్లిష్ చేయాలన్నమాట. పబ్లిష్ చేసుకుంటే అది మన పేరు మీద ఉండిపోతుందన్నమాట అది. అందుకని ఏంటంటే ఇప్పుడు చూడండి ఐఐటీస్ గాని, ఎన్ఐటీస్ గాని, సెంట్రల్ యూనివర్సిటీస్ అందరూ కూడా ఏంటంటే అక్కడ రీసెర్చ్ చేసిన ఈవెన్ అక్కడక్కడే చేయాలని లేదు. చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా ఐడియాస్ వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి ఐడియాస్‌ని మనం ఫైల్ చేసుకుంటే, ఆ ఫైల్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అయ్యి, అయి మన పేరు మీద ఉండిపోతాయన్నమాట.
అందుకే అప్లికేషన్స్ కూడా డ్రాస్టికల్‌గా పెరుగుతున్నాయి సార్. 1900లో 1,000,000 ఉంటే 2025కొచ్చేసరికి 11,000,000 ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగిపోయాయన్నమాట అప్లికేషన్‌లనేవి. సో, అది దానికి ఉండేటువంటి పొటెన్షియల్ అన్నమాట. సో, ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద పేటెంట్ రిజిస్ట్రేషన్? నీకొచ్చిన ఐడియాని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఏమేమి ఉండాలి? ఫార్మ్ 1. ఆ ఫార్మ్ 1 అంటే అప్లికేషన్ ఆఫ్ గ్రాంటింగ్ పేటెంట్. ఎందుకంటే మనం ఐపీఆర్ వెబ్‌సైట్ అని ఉంటది. ఐపీఆర్ వెబ్‌సైట్‌కెళ్తే ఈ ప్రతి ఒక్క అప్లికేషన్ మనకి డౌన్‌లోడ్ చేసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చనమాట. సో, ఫార్మ్ 1 అప్లికేషన్ ఆఫ్ గ్రాంటింగ్ పేటెంట్. అదేవిధంగా ఫార్మ్ 2 ఫిల్ చేయాలి. స్పెసిఫికేషన్ ఆఫ్ ద పేటెంట్. అంటే మీ పేటెంట్ దేనికి సంబంధించింది? దాని వాటి యుటిలిటీ ఏంటి? ఉపయోగం ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలంతా కూడా స్పెసిఫికేషన్స్ అంటామనమాట. ఫార్మ్ 3 అండర్‌టేకింగ్ ఫార్మ్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫారిన్ అప్లికేషన్. ఇది ఫారిన్ అప్లై చేయాలనుకో ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ కూడా అప్లై చేయాలనుకుంటే ఫార్మ్ 3 అవసరం అవుద్ది. లేకపోతే అవసరం లేదు. ఫార్మ్ 5 కంప్లీట్ అప్లికేషన్ ఆఫ్ ఇన్వెన్షన్. మీ ఇన్వెన్షన్ ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఒక డీపీఆర్ లాగా రాయడమే ఫార్మ్ 5 అన్నమాట. అదేవిధంగా ఇన్వెన్షన్ అబ్స్ట్రాక్ట్, ప్రయారిటీ డాక్యుమెంట్. ప్రయారిటీ డాక్యుమెంట్ అంటే నువ్వు దేనికి ఇస్తున్నావు? నీ ఇన్వెన్షన్‌లో మొట్టమొదటిగా ప్రయారిటీ దేనికోసం? ఒక డయాగ్నోసిస్‌కి ఇస్తున్నావా? లేకపోతే ఒక థెరపటిక్కా? లేకపోతే ఏదైనా ఒక ఫుడ్ ఐటమా? అనేదాన్ని నువ్వు ప్రయారిటీ చేయాలి. అదేవిధంగా పవర్ ఆఫ్ అటార్నీ అంటే లీగల్ డాక్యుమెంట్, లీగల్ ఒపీనియన్ కూడా నువ్వు దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా అదర్ ప్రిస్క్రైబ్ వీలైతే నీ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా నువ్వు అక్కడ ఇవ్వగలగాలన్నమాట. అలా మీకు డాక్యుమెంటేషన్ మీకొచ్చిన ఐడియాని పేటెంట్ చేయాలంటే ఈ ఫార్మ్స్ ఫిల్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, నీకొచ్చిన ఐడియా అనేది పేటెంటింగ్ పాసిబుల్ అవుద్దా? కాదా? అని తెలుసుకోవాలంటే ముందు పేటెంట్ సెర్చ్ చేయాలి. నీకొచ్చిన ఐడియాని ఏదైతే ఐడియా వచ్చిందో దాన్ని గూగుల్ పేటెంట్స్ మనకైతే గూగుల్ ఎలా వస్తుంది సెర్చ్ ఇంజిన్ అలాగే గూగుల్ పేటెంట్స్ అని ఉంటుంది. నువ్వు గూగుల్‌లో గాని గూగుల్ పేటెంట్స్ అని కొడితే అది ఓపెన్ అవుతుంది. దాంట్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నీకొచ్చిన ఐడియాని గనక కొడితే అది నావిలా కొత్తదా? లేకపోతే ఆల్రెడీ ఉందా? అనేది నీకు తెలుస్తుంది. దాన్ని పేటెంట్ సెర్చ్ అంటామనమాట. పేటెంట్ సెర్చింగ్‌లో నీకైనా కొత్తది నీ పేటెంట్ ఎవరిది ఇటువంటి ఐడియా లేదని అనుకుంటే, నెక్స్ట్ నువ్వేం చేస్తావంటే ఫైలింగ్ ఆఫ్ పేటెంట్ అప్లికేషన్. ఫైలింగ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసేసి, మనం ఐపీఆర్ ఆఫీస్ ఉంటుంది. మనకి ఇండియా మొత్తం మీద 5 చోట్ల పేటెంట్ ఆఫీసులుంటాయి. ఒకటొచ్చేసి ఢిల్లీ, రెండోది కోల్‌కత్తా, 3 ముంబై, 4 చెన్నై, ఐదోదొచ్చేసి గుజరాత్‌లో ఉంటుందనమాట. ఈ 5 రకాల పేటెంట్ ఆఫీసుల్ని నువ్వు అప్రోచ్ అవ్వచ్చనమాట. సో, ఫైల్ చేసిన తర్వాత నీకు వెంటనే నీ పేరు మీద అది పబ్లిష్డ్ అయిపోతుంది. పలానా ఎక్స్ అన్ పర్సను ఈ రకమైనటువంటి పేటెంట్‌ని ఫైల్ చేశాడు. అది పబ్లిష్ చేశాము అని చెప్పి ఉంటుంది. అంటే ఒకసారి నువ్వు పబ్లిష్ చేశావంటే, ఫైల్ చేసి పబ్లిష్ చేశావంటే, వేరే వాళ్ళు ఆ డొమైన్‌లోకి రావడానికి లేరు. నీ పేటెంట్ మీద వర్క్ చేయడానికి లేదు. ఎందుకంటే అది నీ పేరు మీద ఉంటుంది కాబట్టి. అదే విధంగా పబ్లిష్ చేసిన తర్వాత నువ్వు రిక్వెస్ట్ పెట్టుకుంటావు. నా పేటెంట్‌కి ఎగ్జామిన్ చేయండి. నాకు గ్రాంటింగ్ ఇవ్వండి. అప్పుడేం చేస్తారు? ఎగ్జామిన్ చేస్తారు. నువ్వు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషను, పబ్లికేషన్ అంతా చూసి, వాళ్ళు ఇది పేటెంట్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అని చెప్పి వాళ్ళ టీమ్ ఉంటుంది. పేటెంటింగ్ టీము. వాళ్ళు దాన్ని చెక్ చేసి, ఒకవేళ అది సూటబుల్ అయితే నీకు పేటెంట్ గ్రాంట్ చేస్తారనమాట. ఇది పేటెంట్ గ్రాంటింగ్ వరకు ఉండేటువంటి డిఫరెంట్ స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కంప్లీట్ పేటెంట్ స్పెసిఫికేషన్. నువ్వెప్పుడైనా సరే పేటెంట్ స్పెసిఫికేషన్ నీకొచ్చిన ఐడియాని నువ్వు పేటెంట్‌కి అప్లై చేయాలంటే ఫార్మ్ ఫిల్ చేయాలని చెప్పాను. ఆ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని దాంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకటి టైటిల్. నీ యొక్క ఇన్వెన్షన్‌కి టైటిల్ పెట్టాలి. ఫీల్డ్ ఆఫ్ ఇన్వెన్షన్. అది లైఫ్ సైన్సా? లేకపోతే హాస్పిటల్ అంటే మెడికల్‌కి సంబంధించిందా? లేకపోతే ఇంజినీరింగ్‌కి సంబంధించిందా? లేకపోతే ఫిజికల్ సైన్స్ సంబంధించిందా? కెమికల్ సైన్స్ సంబంధించిందా? అనే దాని యొక్క ఫీల్డ్ ఆఫ్ ఇన్వెన్షన్ అయితే రాయాలి. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ రాయాలి. అసలెందుకు నువ్వు ఈ ఇన్వెన్షన్ అనేది మనకి పేటెంట్ తీసుకోవడానికి అవసరం ఉంటదనేది రాయాలి. సమ్మరీ రాయాలి. నీ యొక్క ఇన్వెన్షన్ యొక్క సమ్మరీ రాయాలి. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డ్రాయింగ్. తర్వాత ఆ ప్రాసెస్ చేయాలన్నప్పుడు నువ్వు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవుతావనేది డ్రామాటికల్ లేకపోతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అదే విధంగా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ రాయాలి. అబ్స్ట్రాక్ట్ రాయాలి. క్లెయిమ్స్. క్లెయిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దాన్ని వేరే వాళ్ళు మోడిఫై చేసేసి వాడుకోవచ్చు నీ ఐడియాని. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐడియా వచ్చింది. దాన్ని పేటెంట్ చేసావు. పేటెంట్ అయిపోయిన తర్వాత ఇటువంటి పేటెంట్‌ని వేరే వాడు చూసాడు. అటువంటి దాన్ని కొంచెం మోడిఫై చేసి వాడు వాడుకోవచ్చు. అదే పేటెంట్‌ని చేయొచ్చు. అలా కాకుండా ఈ పేటెంట్‌ని ఎలా మోడిఫై చేస్తే ఇలా వస్తుంది. ఇంకొక రకంగా మోడిఫై చేస్తే ఇలా వస్తుంది అనే క్లెయిమ్స్ కూడా నువ్వే రాసేసావనుకో వేరే వాడిని పేటెంట్ టచ్ చేయడానికి లేకుండా ఉంటుందన్నమాట. అంటే నీ పేటెంట్‌ని ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చు, ఎన్ని విధాలుగా ఉపయోగించొచ్చు అనేది కూడా నువ్వే ముందే ఊహించుకొని దాన్ని కూడా ఆ పేటెంట్ అప్లికేషన్‌లో గాని ఇంక్లూడ్ చేస్తే వేరే వాడు నీ పేటెంట్ టచ్ చేయడానికి ఉండదనమాట. వాటిని మనం క్లెయిమ్స్ అంటాం. ఇటువంటి క్లెయిమ్స్ రాయాలి అనంటే కంపల్సరీగా మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అదే విధంగా డ్రాయింగ్స్ మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా ఆ పేటెంట్ అప్లికేషన్‌లో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ జనరల్‌గా పేటెంట్స్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఒకరు అప్లికాంట్, రెండోది ఇన్వెంటర్. అప్లికాంట్ అంటే పేటెంట్‌కు హోల్ అండ్ సోల్ ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. అంటే ఐడీ ఎవరికైనా రానివ్వండి.
దాన్ని అప్లై చేసేవాడు ఏమవుతారంటే ఆ పేటెంట్‌కి ఓనర్ అవుతాడనమాట. ఇన్వెంటర్ అంటే ఆ పేటెంట్ డెవలప్ చేయడంలో ఇన్వాల్వ్ అయినోళ్ళందరూ ఇన్వెంటర్సే. ఇన్వెంటర్స్ ఎంతమందైనా ఉండొచ్చు. అప్లికాంట్‌కి మాత్రమే ఆ పేటెంట్ యొక్క రైట్ అనేది వస్తుందనమాట. సో, ఏదన్నా ఒక ఐడియా వచ్చినప్పుడు నేను ఒక ఐడియా కనుక్కుంటే ఆ ఐడియాకి నేను అప్లికాంట్‌గా ఉండాలి. మిగతా ఎవరైనా సరే దానికి ఇన్వెంటర్‌గా పెట్టుకోవచ్చు. ఎవరైతే అప్లికాంట్‌గా ఉంటారో వాళ్ళకే నా పేటెంట్ కమర్షియలైజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రాయల్టీ డబ్బులేదన్నా వస్తే అది అప్లికాంట్‌కే చెందుతుంది తప్పితే ఇన్వెంటర్‌కి రావు. సో, ఏదైనా పేటెంట్ మనం అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఇన్వెంటర్ ఉంటారో వాళ్ళకి అప్లికెంట్‌గా పెట్టుకోవాలి. ఎవరైతే దాన్ని కనుక్కుంటారో యాక్చువల్‌గా దాన్ని ఐడియా ఎవరిదైతే అవుతుందో వాళ్ళు అప్లికెంట్‌గా ఉండాలి. రిమైనింగ్ వాళ్ళంతా ఇన్వెంటర్‌గా పెట్టుకోవచ్చు. లేదు నా యొక్క పేటెంట్ యొక్క రాయల్టీని వేరే వాళ్ళకి షేర్ చేద్దానని అనుకుంటే అప్పుడు ఒకరికంటే ఎక్కువ అప్లికెంట్స్‌ని కూడా నువ్వు పెట్టుకొని ఆ రాయల్టీ షేరింగ్ కూడా నువ్వు రాసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో పర్సన్ నా ఫ్రెండ్ పెట్టుకుంటున్నాము. ఇద్దరిని అప్లికెంట్‌గా పెట్టి ఆ వచ్చిన రాయల్టీలో 50% నాకు 50% వాళ్ళకని అప్లికెంట్‌గా పెట్టుకోవచ్చు. ఇన్వెంటర్స్‌కి మాత్రం ఏమీ రాదు. సో, ఏదైనా పేటెంట్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఎవరు అథారైజేషన్ ఉంటదంటే అప్లికెంట్‌కి అథారైజేషన్ ఉంటుంది. ఇన్వెంటర్స్ అనేవాళ్ళు ఇన్వెన్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యారని మాత్రమే వస్తది తప్పితే వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవనమాట. సో, అప్లికెంట్ ఈస్ ద మెయిన్ పర్సన్ ఇన్ పేటెంట్. తర్వాత ఈ పేటెంట్‌లోని ఇంకొక రకం ఏంటంటే ట్రేడ్ సీక్రెట్ అనమాట. ఈ ట్రేడ్ సీక్రెట్‌లో మీకిందాక చెప్పినట్లుగా పేటెంట్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ కూడా ప్రాసెస్‌తో సహా మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. బట్ ట్రేడ్ సీక్రెట్‌కి గాని అప్లై చేస్తే నువ్వు ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. సో, సీక్రెట్ ప్రాక్టీస్ అండ్ ప్రాసెస్ దట్ గివ్ ఎ కంపెనీ ఎ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఓవర్ ఇట్స్ కాంపిటీటర్స్. అంటే మనలాంటి ప్రొడక్ట్ వేరే వాళ్ళు తయారు స్తారు అనే భయం ఉందనుకోండి. అటువంటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన దాన్ని మనం పేటెంట్ తీసుకోవచ్చు. అటువంటి దాన్ని మనం ట్రేడ్ సీక్రెట్ అంటామనమాట. ఇప్పుడు కోకో కోలా ఉందనుకోండి. కోకో కోలా అనేది ట్రేడ్ సీక్రెట్ అన్నమాట ఎగ్జాంపుల్. ఎందుకంటే కోకో కోలాలో ఏం కలుపుతారు? ఏ కెమికల్స్ కలుపుతారనేది ఎవరికీ తెలీదు. ఆ కంపెనీలో ఉండేవాళ్ళకి తప్ప. అందుకే కోకో కోలా ఎక్కడున్నా గాని వాళ్ళేం చేస్తారంటే అంటే రకరకాల బ్రాంచ్‌లుంటాయి కదా! కోకో కోలా తయారు చేసేటివి. వాళ్ళకేం చేస్తారంటే ఆ పౌడర్ పంపించి, ఆ పౌడర్ ఇంత వాటర్‌లో కలపాలని చెప్పి వాళ్ళకి చెప్తారు తప్పితే, ప్రాసెస్ చెప్తారు తప్పితే, ఆ పౌడర్‌లో ఏ ఏ కెమికల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పరనమాట. దాన్ని మనం ట్రేడ్ సీక్రెట్ అంటాం. అదే విధంగా గూగుల్ గాని అవన్నీ సీక్రెట్స్. ఇక్కడ మీకిచ్చినవన్నీ కూడా ట్రేడ్ సీక్రెట్స్ అనమాట. సో, వీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆ పేటెంట్ అప్లికేషన్ ద్వారా సబ్మిట్ చేయరనమాట. సీక్రెట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫార్ములా. సో, కోకో కోలాని ఎలా తయారు చేస్తారు? దాంట్లో కెమికల్ ఏం వాడతారనేది సీక్రెట్‌గా ఉంటుంది. అది ట్రేడ్ సీక్రెట్. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రాసెసింగ్ మెథడ్ సీక్రెట్‌గా పెంచుకోవడం. బిజినెస్ ప్లాన్సు, ఆర్&డి ఇన్ఫర్మేషను, కస్టమర్ సప్లయర్ లిస్టు ఇలా అన్నీ కూడా ఏంటి అనంటే ట్రేడ్ సీక్రెట్స్ అన్నమాట. ఇటువంటి ట్రేడ్ సీక్రెట్ నువ్వు అప్లై చేసినప్పుడు ఇది కూడా ఒక రకమైన పేటెంటే. బట్ నువ్వు ఇంత డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అనదర్ టాపిక్ ఏంటంటే పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అన్నమాట. పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే నువ్వు పేటెంట్ అంటే ఏం చెప్పాను? మనకి ఎక్స్‌క్లూజివ్ రైట్స్ ఉంటే దాన్ని పేటెంట్ అంటామన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అంటే మనకు ప్రమేయం లేకుండా, మనకు తెలియకుండా పేటెంట్ తీసుకున్న తర్వాత మన ప్రొడక్ట్‌ని వేరేవాడు తయారు చేయడానికి లేదు. ఒకవేళ అతను తయారు చేయాలనుకున్నా మన పర్మిషన్ తీసుకొని చేయాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బుల కోసమని మన పాపులర్ అయినటువంటి ప్రొడక్ట్‌ని వాళ్ళు కొంచెం మోడిఫై చేసేసి వాళ్ళు మళ్ళా దాన్ని అమ్ముకుంటారనమాట. అటువంటి దాన్ని మనం పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బిట్‌కో పెన్స్ ఉంటాయి. బిట్‌కో పెన్స్ నార్మల్‌గా రూ. 3 అటువంటి పెన్స్‌ని తయారు చేసి వాళ్ళు మళ్ళా అమ్ముతున్నారనమాట. బిట్‌కో కంపెనీ వేరు. అటువంటి మీకు రూ. 3 పెన్ వస్తుంది బిట్‌కో పెన్స్ అని. కంపెనీ బిట్‌కో. బట్ అటువంటిని వాళ్ళేం చేశారు ఇన్‌ఫ్రింజ్‌మెంట్ చేసి సిమిలర్ ప్రొడక్ట్‌ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. అవి ఎక్కువ పాపులరైజ్ అయిపోతున్నాయి. అదే విధంగా పారగాన్ చెప్పులుండేవి ఒకప్పుడు. పారగాన్ చెప్పులనేటివి వాటి మీద ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ పారగాన్ చెప్పులు లాంటివి వేరే వాళ్ళు తయారు చేసేసి వాటిని అమ్ముకుంటారనమాట. పారాగాన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 అనుకో. వాళ్ళు రూ. 50కి అమ్ముతారు. పారాగాన్ అనేది ఒక స్టాండర్డ్‌గా ఉంటుంది కంపెనీ. బట్ వాళ్ళేం చేస్తారంటే పారాగాన్ పేరు తీసేసి వేరే దాన్ని అమ్ముకొని వాళ్ళు అలా చేస్తారనమాట. అదే విధంగా నైక్ షూ ఇక్కడ మీకు చూపించింది. నైక్ కంపెనీ షూ అనమాట. ఈ నైక్ షూ అనేది ఇవి ఇలా ఉంటాయి. వాటిని ఏంటంటే కొంచెం మోడిఫై చేసేసి ఆ నైక్ సింబల్‌కి బదులుగా ఎస్ అనే సింబల్ పెట్టి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. అదే విధంగా ఇక్కడ యూఎస్ పేటెంట్ పొందినటువంటి ఈ రకమైనటువంటి ఈ స్లిప్పర్స్‌ని వీళ్ళు కొంచెం మోడిఫై చేసేసి ఇన్‌ఫ్రింజ్ చేశారనమాట. ఇది పేటెంటెడ్ వన్ను. ఇది వీళ్ళ దగ్గరే కొని చేయాలి. బట్ ఇక్కడేమైంది మార్క్ చేసి చేసేసారనమాట. ఇవి ఇన్‌ఫ్రింజ్‌మెంట్స్ అన్నమాట. సో, పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్స్ అనేటివి మళ్ళా ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్‌ని డూప్లికేట్ చేసి వేరే వాళ్ళు అమ్ముకోవడం అన్నమాట. మన పర్మిషన్ లేకుండా అమ్ముకోవడం అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్, ఇండైరెక్ట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్. డైరెక్ట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే లిటరల్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే యాస్ ఇట్ ఈస్‌గా మన ప్రొడక్ట్‌నే వాళ్ళు మార్పు చేసి వాళ్ళు అమ్ముకోవడం అన్నమాట. ఈక్వివలెన్స్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్. లిటరల్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ మన ప్రొడక్ట్ మక్కి యాస్ ఇట్ ఈస్‌గా అలాగే
అమ్మడం అనమాట. ఈక్వివలెంట్ అంటే మన ప్రోడక్ట్ సిమిలర్‌గా ఉండేది అమ్మడం. అది డైరెక్ట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్. ఇండైరెక్ట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే ఇండివిడ్యువల్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్. దాన్ని చూసి మోడిఫై చేసి దాన్ని అమ్మడం అనమాట. కంట్రిబ్యూటరీ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటే 2, 3 రకాలైనటువంటి ప్రొడక్ట్స్‌ని పేటెంటెడ్ ప్రొడక్ట్స్‌ని ఒక దాంట్లో చేర్చి దాన్ని చేర్చాన్ని కంట్రిబ్యూటరీ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అని కూడా అంటామనమాట. సో, సమ్ వేస్ టు ప్రివెంట్ పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్. ఇన్‌ఫ్రింజ్‌మెంట్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? కండక్టెడ్ త్రూ పేటెంట్ సెర్చెస్. సో, మన ప్రొడక్ట్‌ని ఎవరైనా డూప్లికేట్‌గా అమ్ముతున్నారనేది సెర్చ్ చేయడం ద్వారా, అదేవిధంగా అప్టైన్ ప్రాపర్ లైసెన్సెస్, అదేవిధంగా మన ప్రొడక్ట్‌కి ప్రాపర్ లైసెన్సింగ్ ఇందాక మీకు చెప్పాను కదా! మనం రాసేటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి డిస్‌క్లోజర్స్, లైసెన్స్‌లేంటి ప్రాపర్‌గా రాస్తే అది ఎవరు చేసుకోవడానికి ఉండదు. అదేవిధంగా ఎంప్లాయీస్‌ని ఎడ్యుకేట్ చేయాలి మనం. మనం ఎవరైతే మన ప్రొడక్ట్‌ని అమ్ముతున్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి మన ప్రొడక్ట్ ఎలా ఉంటది, ఇలా ఉంటేనే కొనమని చెప్పండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా మార్కెట్‌లో మానిటరింగ్ చేస్తూ ఉండాలి. మన ప్రొడక్ట్‌ని మనలాంటిదే వేరే వాళ్ళు మోడిఫై చేసి అమ్ముతున్నారా లేదా అని మనం చూసుకోవాలి. అప్డేట్ పేటెంట్ పోర్ట్‌ఫోలియో రెగ్యులేటరీస్. అదేవిధంగా పేటెంట్‌కి సంబంధించినటువంటి ఆ రెగ్యులేటరీని అప్డేట్ చేయడం ద్వారా అది గవర్నమెంట్ చూసుకుంటుందనమాట. అలా మనం పేటెంట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్‌ని ఆపొచ్చనమాట. తర్వాత ఫైనల్‌గా పేటెంట్ మనం చేయాలంటే ఎంత అమౌంట్ ఖర్చవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 1 సబ్మిట్ చేయాలనుకోండి. నేచురల్ పర్సన్‌కైతే ఒక పర్సన్ చేయాలనుకో లేదా స్టార్టప్ చేయాలంటే 1600. అదేవిధంగా చిన్న కంపెనీ అయితే 4000. అదర్ అలాంగ్ విత్ ఒక ఇండస్ట్రీ గాని చేయాలనుకుంటే 8000 అవుతుంది. అదేవిధంగా ఫార్మ్ 2కి ఫీజేం ఉండదు. ఫార్మ్ 3 కూడా ఫీజ్ ఉండదు. ఫార్మ్ 5 కూడా ఫీజ్ ఉండదు. ఫార్మ్ 9 అని ఉంటుంది. అది మన పబ్లికేషన్‌కనమాట. అది ఒక పర్సన్‌కైతే 2500, చిన్న కంపెనీకైతే 6250, ఒక పెద్ద ఇండస్ట్రీ అయితే 12500 అవుతుంది. ఫార్మ్ 18 4000, 10,000, 20,000. సో, ఇలా మనం మనం ఫైల్ చేసి పబ్లిష్ చేసి తర్వాత చర్చింగ్ అంతా ఎగ్జామినేషన్ అయిపోయి గ్రాంట్ అవ్వడానికి మనకు ఒక ఇండివిడ్యువల్‌కైతే 8,100 అవుతుంది. ఒక స్మాల్ ఇండస్ట్రీకైతే 20,000 అవుతుంది. అదే ఒక కంపెనీకైతే 40,500 అవుతుందనమాట. ఇది పేటెంట్ ఫైలింగ్ కోసం. పేటెంట్ మనం గ్రాంట్ చేసుకోవడం కోసం. ఇది 2014 నుంచి మనం గాని తీసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఎలా ఉంది? ఫైలింగ్‌కి ఎంత అవుతుంది? ఎగ్జామినేషన్‌కి ఎంత అవుతుంది? గ్రాంటింగ్‌కి ఎంత అవుతుంది? అదేవిధంగా డిస్పోజల్ మన పేటెంట్ అయిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి మనకు అవసరం లేదు ఈ పేటెంట్. దానివల్ల అంత ప్రొడక్ట్ యూజ్ లేదని చెప్పి మనం డిస్పోజ్ చేయడానికి కూడా లేదు. సో, ఇది డిఫరెంట్‌గా మనకి ఫైలింగ్‌కి, పబ్లికేషన్‌కి, ఎగ్జామినేషన్, గ్రాంటింగ్ అయ్యేటువంటి ఖర్చనమాట ఇది. సో, ఇది మనకి పేటెంట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, లాస్ట్ ఒక కోట్ మన నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మై మోటో ఫర్ యంగ్ సైంటిస్ట్ ఈస్ టు ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్ అండ్ ప్రాస్పర్. సో, మనం ఏదైనా సరే కొత్త ఐడియా రావాలి. దాన్ని పేటెంట్ తీసుకోవాలి. పేటెంట్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రొడక్ట్‌గా మార్చాలి. ప్రొడక్ట్‌గా మార్చిన తర్వాత సొసైటీకి యూజ్ అయ్యేటట్టు చేసి మనం దాన్ని ప్రాస్పరస్ అంటే డబ్బు సంపాదించి 10 మందికి మనం ఏమివ్వాలి? ఎంప్లాయబిలిటీ ఇవ్వగలగాలనమాట. సో, ఆ మోటోతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. సో, ఈ 2 టాపిక్స్ కూడా మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, లేదంటే ఒక సంస్థని మీరు ఏర్పాటు చేసుకోవాలన్నా, లేకపోతే మీకున్న ఐడియాని కమర్షియలైజ్ చేసి దాని నుంచి మీరు మానిటరీ బెనిఫిట్ పొందాలన్నా, ఈ 2 సంబంధించినటువంటి టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. వీటి నుంచి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను. సో, థాంక్స్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థాంక్ యూ. Thank you, sir. Thank Thank you, you sir. very much, sir. Thank you, sir. Thank you, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా శాంతి మేడం చెప్తే ఆవిడ కాంటాక్ట్ అవుతారు. లేకపోతే నా నంబర్ మేడం ఇస్తారు. మీరు చేయండి. సార్ ఇప్పుడు ఇన్ఫ్రింజ్మెంట్ ఒకసారి చెప్పండి సార్. అది కాంట్రిబ్యూటరీ ఇన్ఫ్రింజ్మెంట్ అర్థం అవ్వలేదు సార్ ఇండైరెక్ట్ లో. ఏంటమ్మా జ్యోతి? సార్ ఇండైరెక్ట్ మీరు ఇన్ఫ్రింజ్మెంట్ చెప్పారు కదా సార్. ఇండైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ లో ఇన్ఫ్రింజ్మెంట్ కాంట్రిబ్యూటరీ అనేది అర్థం అవ్వలేదు. యాక్చువల్‌గా ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఏంటంటే మన ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళు మనలాగే తయారు చేసి అమ్మడం అనమాట. మన పర్మిషన్ లేకుండా. అది డైరెక్ట్, ఇండైరెక్ట్ అని 2 రకాలుగా ఉంటాయి. డైరెక్ట్ అంటే మన ప్రొడక్ట్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా అమ్మడం ఒకటి. అలా కాకుండా ఏంటి కొలాబరేటివ్ అంటే మన దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఒక దాని కోసం పర్మిషన్ తీసుకొని, మన పర్మిషన్ లేకుండా అనదర్ ప్రాపర్టీ కూడా దాంట్లో యాడ్ చేసేస్తాడనమాట. అటువంటి దాన్ని ఏమంటే కాంజుగేటివ్ అంటామనమాట. ఓకే సార్. అలా థ్యాంక్ ఉంటే యూ దాన్ని సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. ఈ పీపీటీ కూడా నేను మేడంకి షేర్ చేస్తాను. మేడం మీకు షేర్ చేస్తారు. మీకేమైనా డౌట్ ఉంటే చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ లిజనింగ్. Sir, small doubt, sir. Thank you. చెప్పు.
ఇప్పుడు కోకో కోలాలో వాళ్ళు సీక్రెట్ గా క్రియేట్ చేస్తారు కదా సార్, అందులో కెమికల్స్ అవునవును. కలుపుతారు కదా. అవునవును. ఆ కెమికల్స్ ద్వారా అంటే మనకు చెప్పరు కదా, నచ్చిని కలిపేస్తే దానివల్ల మనకి హార్మ్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్మ్‌ఫుల్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ రాస్తారు వాళ్ళు. అంటే ఆ కెమికల్స్ మనకు తెలియదు కానీ అది హార్మ్ఫుల్ కాదా అని ఆ కంపెనీ వాళ్ళు కెమికల్స్ చెప్పారు. హార్మ్‌ఫుల్లా కాదనేది అది కంపెనీ చూసుకుంటది. దానివల్ల ఏదన్నా హార్మ్ అయితే మేము చూసుకుని మాది రెస్పాన్సిబిలిటీ అని కంపెనీ ఆల్రెడీ వాళ్ళు డిస్క్లోజర్ ఇస్తుందండి వాళ్ళకి. ఓకే సార్. సో, కోకోలా తాగి ఎవరికన్నా జబ్బున పడితే దానికి సంబంధించిన రాయల్టీ కూడా ఆ కంపెనీ చూసుకుంటుందనమాట. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థాంక్ యూ.